స్టార్ట్ చేయండి. చక్రపాణి గారు సార్. అందరికీ నమస్కారం అండి. జేకే స్టడీ సెంటర్ విజయవాడ ఈరోజు 6/4/2024 ఈరోజు మనం తీసుకున్న టాపిక్ టు బి రిలీజియస్, టు బి సెన్సిటివ్ టు రియాలిటీ. ఈ టాపిక్ చాప్టర్ 20 అండి. జిడి కృష్ణమూర్తి గారిది థింక్ ఆన్ దీస్ థింగ్స్ అనే బుక్ నుంచి తీసుకొని పడిందండి. ఈరోజు మనకి ప్రధాన వక్తగా లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారిని ఈ సెషన్ స్టార్ట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. లక్ష్మి గారు. అందరికీ నమస్కారం అండి. చక్రపాణి గారు నమస్కారం. నమస్కారం. మనం రిలీజియస్ గా ఉండమంటే ఈజ్ టు బి అంటే స్పిరిచువల్ గా ఉండడము అంటే సత్యానికి సత్యంగా రియాలిటీ దగ్గరగా ఉండడమే మతపరంగా ఉండడం అన్న ఒక మీనింగ్ ఇచ్చారు. అదే అంటే ఇక్కడ నాకైతే దీనికి సౌందర్యం అని పేరు కూడా పెట్టాలని ఉంది. ఎందుకంటే ఎక్కువగా సౌందర్యం కోసం మాట్లాడారు. ఇందులో మనం సత్యం శివం సుందరం అంటాం కదండి. అసలైనటువంటి విచ్ ఇస్ ఎండ్లెస్, విచ్ ఇస్ ఆయన ఆ విధంగా వర్ణిస్తారు కదా మన ఆత్మతత్వం అంతటిని. అది అందులో సుందరం అనేది ఇమిడి ఉంది కదా, మనం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. నాకైతే ఆ చదివేటప్పుడు ఆయన ఆ సౌందర్యాన్ని ఎక్కువగా ఇందులో హైలైట్ చేశారు. అయితే ఈ సౌందర్యం కేవలంగా మనం ఏమనుకుంటాం, ఏదైనా అందమైనటువంటివి సెలయేర్లు చూసినా, అందమైనటువంటి ఉద్యానవనాలు చూసినా, ఆహా ఎంత అందంగా ఉన్నాయి, ఈ పుష్పాలు ఎంత బాగున్నాయి, ఇక్కడ ఎంత మంచి క్లౌడ్స్ ఉన్నాయి, ఇలా చెప్పుకుంటే ఇదే మనం సౌందర్యం అనేసుకుంటున్నాం. అయితే ఆంతరంగిక సౌందర్యం, బహిర్గత సౌందర్యం అని రెండు రకాలుగా చెప్పారండి. అంటే మామూలుగా మనం ఇదంతా చూసి ఇదే సౌందర్యం, ఆ సౌందర్యం వల్ల మనకి సుఖం వచ్చిందా, బాధ వచ్చిందా, దాన్ని బట్టే మనం ఆలోచిస్తున్నాం. అక్కడ మనకి సౌందర్యం వల్ల బాధ వచ్చిందా లేకపోతే ఆనందం వచ్చిందా అన్నది అంత ముఖ్యమైన విషయం కాదు. సౌందర్యం అంటే అంతటినీ మనం ఆంతరంగికంగా చూడగలగడం. అంటూ ఆయన చెప్తున్నది ఏంటంటే, సామాన్యంగా మనం సౌందర్యం అంటే చాలా నీట్గా ఉండడం, మంచి బట్టలు వేసుకోవడం, అందంగా ఉండేటటువంటి విధంగా ప్రవర్తించడం, క్లీన్గా టైడీగా ఉండడం, ఇదే సౌందర్యం అని అనుకుంటున్నాం. అవి కూడా ఒక భాగమే, కానీ అది మాత్రం అది సూపర్ఫిషియల్ సౌందర్యం. అంటే అందమైన బట్టలు వేసుకోవడం, చక్కగా బిహేవ్ చేయడం, తక్కువ మాట్లాడడం, ఆ తర్వాత క్లీన్గా మంచి హ్యాబిట్స్ కలిగి ఉండడం, ఇదంతా కూడా పై పై సౌందర్యమే. మరొక సౌందర్యం ఉంది, అది ఇన్వర్డ్ బ్యూటీ అంటున్నారు. అయితే అది చెప్పేటప్పుడు చాలా ఇది సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే ఆ ఇన్వర్డ్ బ్యూటీ అనేది మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇన్వర్డ్ గుడ్నెస్ లేకుండా ఇన్వర్డ్ బ్యూటీ అన్నది మనకి అవ్వదు. అయితే ఏ విధంగా అంటే, మనం మామూలుగా సౌందర్యం అనగానే చాలా బాగుంది, ఇదేదో ఫోటో తీసేద్దాం, మనం దగ్గరలో ఉంచుకుందాం, మళ్ళీ మళ్ళీ చూద్దాం అన్న భావనలో ఆలోచిస్తున్నాం. కానీ ఆంతరంగికంగా ఏ వ్యక్తి యొక్క అంతరంగం ఈ యొక్క స్థితిని బట్టి ఇన్వర్డ్ బ్యూటీ ఉంటుందని చెప్పారు. అంటే ఏంటి, ఆ పిల్లవాళ్ళకి తో మాట్లాడుతూ మీరేమోని ఎప్పుడూ కూడా ఏదో ఒక దాంతో ఎంగేజ్ అయి ఉంటారు. పెద్దవాళ్ళు కూడా అలాగే కదా. ఎప్పుడు ఈ ఈ ఈ పరీక్షలని ఇంకేదో మాటలు వీటన్నిటితో ఒకళ్ళనొకళ్ళు నేర్పించుకోవడాలు వీటితో ఉండిపోతున్నారు. పక్కనే ఉన్న ఎంతో అందమైన వాటిని మనుషులు గ్రహించట్లేదు. అలా గ్రహించని జీవితం మృత జీవితం అన్నారు. అంటే సౌందర్యాన్ని పట్టించుకోకుండా ఉండే జీవితం అనేది డెడ్ లైఫ్ అని చెప్తున్నారు. మన చుట్టూరా ఉండి ఎంతో సౌందర్యమైన విషయాలని కళ్ళున్న మనం చూడటంలే. అంటే ఎందుకని, మనం ఎప్పుడు వేటితోటో ఎంగేజ్ అయిపోతాం. మనకున్నటువంటి ఆలోచనలతో, మనకున్న జ్ఞాపకాలతో, ఇంకెన్నెన్నో విషయాలన్నిటితో, అంటే మనం ఎప్పుడైతే అంబిషన్స్తో ఇలాగా మన దుఃఖాలతో మనం ఎప్పుడు నిండిపోయి ఉన్న వ్యక్తి ఆ మనస్సు సౌందర్యాన్ని తీసుకోలేదు. ఏ ఏ మనస్సు అయితే ఫ్రీగా ఉంటుందో, అంబిషన్స్ లేకుండా, డిజైర్స్ లేకుండా, అలా ఉన్నటువంటి మనస్సు ఒక రకమైన గుడ్నెస్ కలిగి ఉంటుంది. అంటే
అటువంటి మనస్సు మాత్రమే సౌందర్యాన్ని, ఆంతరంగిక సౌందర్యాన్ని గ్రహించగలదు. అంటే మనస్సు ఎప్పుడు ఎంగేజ్డ్ గా ఉన్నప్పుడు చుట్టూరా ఉన్నవి ఏవి మనం గమనించలేకపోతున్నాం. అందువలన అదే పిల్లలతో కూడా అంటే ఆ సౌందర్యం ఎలాంటిది అంటే, మనం పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే చుట్టూరా ఉన్నవి కాకుండా వాటిని స్పందించలేకుండా మనం ఎప్పుడు ఎంగేజ్ అయిపోతున్నాం. ఎన్నో రకాలైనటువంటి ఆశలు, ఆశయాలు, ఉద్దేశ్యాలు, కోరికలు వీటితోటి నిండిపోయి ఉంటాం. లేకపోతే వర్రీసు, ఎప్పుడో గత జ్ఞాపకాలు వీటితోటి నిండిపోయి ఉన్న మనస్సు అది ఎప్పుడూ సెన్సిటివ్‌గా ఉండదు. సెన్సిటివిటీ ఉన్న మనస్సు మాత్రమే రిలీజియస్ మైండ్ అన్నారు. ఎటువంటి సెన్సిటివిటీ అంటే అటువంటి సౌందర్యాన్ని, ఆ మంచితనాన్ని తీసుకోగలిగేటటువంటి ఒక సెన్సిటివిటీ ఉండాలి. అటువంటి గుడ్‌నెస్ ఉన్న మనస్సునే ఆయన ఇన్వార్డ్ బ్యూటీ అన్నది తీసుకోగలదు. ఆంతరంగిక సౌందర్యాన్ని తీసుకోగలదు అని చెప్పారు. అంటే మన చుట్టూరా ఉన్నా కూడా మనం ఇలా ఎంగేజ్ అయిపోతున్నాం. నిన్నటి జ్ఞాపకాలో, మొన్నటి వర్రీసో వీటితో నిండిపోయి ఉన్న మనస్సు, ఏవేవో ఆశలు, ఆశయాలు, కోరికలు వీటితో నిండిపోయి ఉన్న మనస్సు పక్కనే ఉన్న వాటిని గమనించలేదు. అలాంటిది మనస్సుకి సెన్సిటివిటీ లేదు. అటువంటి గుడ్‌నెస్ కోల్పోతోంది. ఆ ఇన్వార్డ్ బ్యూటీ అన్నదొకటుంది. బాహ్యంగా కనబడే ఆ సౌందర్యమే కాకుండా, ఆంతరంగికంగా అంటే ఆ బ్యూటీతో మనం తాదాత్మ్యం చెందిపోయి ఆనందించగలిగేంత సౌందర్యం. ఇప్పుడు సూర్యోదయం చూడగానే, ఆ సూర్యోదయంలో ఎంత ప్రతినిత్యం మనం ఎన్నో రకాలైన సౌందర్యాలు చూస్తున్నా, దాంతో లయమైపోయి ఉన్నటువంటి అంత ఆనందం, బ్లిస్‌ఫుల్ హ్యాపీనెస్ వస్తుందనమాట. అది మనం మిస్ అయిపోతున్నాం. ఆ ఇన్వార్డ్ బ్యూటీ అనే ఉన్నప్పుడే అసలు అదే చాలా ముఖ్యమైనది. ఈ ఔట్‌వార్డ్‌గా అలా అని నేను బాహ్యంగా మీరు క్లీన్‌గా ఉండి మంచి శుభ్రమైన బట్టలేసుకోవద్దని, మంచి మేనర్స్ కలిగి ఉండొద్దని చెప్పట్లేదు. అది కూడా పార్ట్ ఆఫ్ సౌందర్యమే గానీ, అదంతా సూపర్ఫిషియల్. ఒక వ్యక్తి ఒక మంచి కారులో వెళ్ళొచ్చు. ఎంతో పెద్ద భవనాలు కలిగి ఉండొచ్చు. ఎంతో అందమైన బట్టలేసుకోవచ్చు. ఇదంతా కూడా బాహ్య సౌందర్యమే కానీ, అది సూపర్ఫిషియల్ బ్యూటీ అంటున్నారు. దేర్ ఈస్ అనదర్ సెన్స్ ఆఫ్ బ్యూటీ విచ్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్. అదే మనం అసలైనటువంటి ఆ సౌందర్యం అన్నమాట. ఆ సౌందర్యమే మనిషికి ఫుల్‌ఫిల్‌మెంట్, బ్లిస్‌ఫుల్ హ్యాపీనెస్ అన్నీ ఇస్తుంది. అది ఇన్వార్డ్ బ్యూటీ దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. అది కోల్పోతే మన జీవితం అన్నది మృతప్రాయంగా ఉంటుంది అని చూపిస్తున్నారు. అంటే స ఆ సత్యములోనే అయితే ఏ ఏ వ్యక్తి అయితే ప్రేమతో ఉంటూ ఉంటారో వాళ్ళకి ఆ సెన్సిటివిటీ ఉంటుంది. అంటే ప్రేమ ఉన్న మనస్సు ఎప్పుడు కూడా ఏమీ ఆశించదు. అయితే ఈ ప్రేమను నేను కల్టివేట్ చేసుకుంటామంటే అది వచ్చేది కాదు. అది పెంపొందించుకోవడం వల్ల, ఏదో ఒక వెతుకులాట వల్ల, ఈ విల్ పవర్ తోటి ప్రేమ పెరిగేది కాదు. ప్రేమ ఉన్నప్పుడు దానంతటదే అక్కడ సత్యం ఉంటుంది. అక్కడే సౌందర్యం ఉంటుంది. అంటే ఈ ఇన్వార్డ్ సెన్సిటివిటీవే రిలీజియస్ మైండ్ అని చెప్తున్నారు. అంటే మనం మామూలుగా రిలీజియస్ మైండ్ అనేది ఈ కోవిల్లులో ఉన్న గంటలు అలాంటి అవన్నిటిని మనం రిలీజియస్ అనుకుంటాం. అక్కడ ఉన్నటువంటి కర్మకాండలు ఇవేవీ కాదు. ఆ ఆంతరంగికమైనటువంటి సున్నితత్వం ఉండి, ఆ స ఆ సౌందర్యాన్ని ఆనంద పరవశంతో తీసుకోగలిగేటటువంటి ఒక రకమైన సున్నితత్వం ఉన్న మనస్సునే రిలీజియస్ మైండ్ అని కూడా అంటున్నారు. అంటే ఇక్కడ ఔట్‌వార్డ్ బ్యూటీకి, ఇన్వార్డ్ బ్యూటీకి తేడా మనం సామాన్యంగా ఔట్‌వార్డ్ బ్యూటీతో ఎఫెక్ట్ అయిపోతూ ఉంటాం. అంటే బాగా మంచి బట్టలు కట్టుకున్నారనో, చక్కగా ఆళ్ళక్కడ బావుంది, ఇది, అది అలా అని అవే కాదు. మరొక రకమైన సౌందర్యం అది మనస్సుకి సంబంధించింది. ఆ మనస్సు ఎప్పుడైతే నిండిపోయి ఉండదో, ఎప్పుడైతే యాంబిషియస్‌గా లేదో, ఇచ్ఛాశక్తితో ఉండదో, అంటే అది ఎంప్టీగా ఉన్న మనస్సు ఎప్పుడు కూడా సౌందర్యాన్ని తీసుకోగలిగి, ఆ మనస్సుకే ఆ సెన్సిటివిటీ ఉంటుందని మనకి చూపించారు. అంటే ఇక్కడేంటి, మనదైన మన స్వరూపంలో ఉన్నప్పుడే నిజమైన సౌందర్యం అన్నది మనం అనుభవించగలుగుతూ ఉంటామనమాట. అది మనకి కృష్ణమూర్తి గారు అంటే చిన్న పిల్లలకి చెప్పడం కూడా చాలా చక్కగా చెప్తారనమాట. అంటే ఇక్కడ బాహ్య సౌందర్యానికి, అంతర్గత సౌందర్యానికి ఉన్న తేడా అదే అన్నమాట. మనలో 99% పీపుల్ ఈ బాహ్య సౌందర్యమే సౌందర్యం అనుకుంటున్నాము. ఆంతరంగిక సౌందర్య అనుభూతి లేకుండా జీవించేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆంతరంగిక సౌందర్యం అది అంతర్గత స్థితికి సంబంధించింది. ఏ మనస్సయితే నిరంతరం ఎంప్టీగా, ఏ రకమైన ఆశలు, ఆశయాలు, కోరికలు లేకుండా ఎప్పుడు కూడా
అది సున్నితంగా ఉంటుందో ఆ మనస్సే ఆ రకమైనటువంటి సౌందర్యాల్లో నిమగ్నమైపోయి ఆనందానుభూతి పొందగలదు. అదే ఇన్వార్డ్ బ్యూటీ అని చెప్పారు. అయితే పిల్ల పిల్లలు కొన్ని ప్రశ్నలు కూడా వేస్తారనమాట. అంటే ఈ ఆంతరంగిక సౌందర్యం విషయంలో ఆయన అంటే సామాన్యంగా మనం ఏంటంటే అవుట్‌వర్డ్ బ్యూటీకి ఇచ్చిన ప్రాముఖ్యతని, ఇన్‌వార్డ్ బ్యూటీని ఎవరు కూడా పట్టించుకోవటం లేదని, ఆ ఇన్‌వార్డ్ బ్యూటీకి చాలా ప్రాముఖ్యత ఉంది మన లైఫ్‌లో అని చూపించారు. అది మనం ప్రతి నిత్యము కూడా ఆంతరంగికంగా దాంతోటి అనుభూతి చెందే స్థితిని కోల్పోయి ఒక డెడ్ లైఫ్ జీవిస్తున్నాం. అందుకనే లవ్ అన్నది ఏమీ కూడా విచిత్రమైన విషయం ఏమీ కాదు. అది ప్రాక్టీస్ చేయడం వల్ల, ఇచ్ఛాశక్తి వల్ల పెంపొందించుకోవడం కాదు. ప్రేమతో ఉన్నటువంటి మనస్సు ఎప్పుడు కూడా అది ఎంప్టీగా ఉంటుంది. అటువంటి ప్రేమతో ఉన్న మనస్సు సౌందర్యాన్ని అది అనుభవించగలదు అని చెప్పారనమాట. అయితే ఆ చిన్న పిల్లవాడేమో కొన్ని ప్రశ్నలేమడుగుతాడంటే, అంటే సౌందర్యంగా ఉన్న మనస్సే ఎప్పుడు క్రియేటివ్‌గా ఉంటుంది అనే విషయం కూడా అవగాహనతో కూడా ఉంటుందని. ఆ అబ్బాయి ఏమన్నాడంటే, నాకు చిన్నప్పటి నుంచి కొన్ని ఆశయాలు చిన్న వయసులో ఉండేవి. అయితే ఆహ్, నేనేంటంటే పెద్దవుతున్న కొద్దీ నేను వాటిని సం సంపూర్ణం చేసుకోగలనా అని. అంటే కృష్ణమూర్తి గారేమన్నారంటే, చిన్నప్పుడు ఉన్నటువంటి ఆశయాలు ఒక పోలీసుని చూసామనుకోండి, నేను పోలీస్ అయిపోతే బావుండనిపిస్తుంది. అదే విధంగా ఓ పైలట్‌ని చూస్తే, ఏరోప్లేన్ చూసి అబ్బా! నేను కూడా ఏరోప్లేన్ చేయని అంటే డ్రైవ్ చేయగలిగితే ఆ పైలట్ ఎంత గ్రేట్ కదా అనిపిస్తుంది. అలాగే ఒక మంచి వక్తని చూస్తే నేను ఒక వక్తనైతే ఎంత బావుండు, టీచర్‌ని చూస్తే నేను టీచర్‌నై అంటే చిన్నప్పుడున్న కోరికలు వాళ్ళకి అప్పుడు ప్రభావితమైన దాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అవి కాన్స్టెంట్‌గా ఉండవు. ఉన్నప్పటికీ ఆయన ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే ఒక యాంబిషన్ అన్నది ఉందో, డిజైర్ అన్నది ఉందో, అప్పుడు ఆ మనస్సు ఎప్పుడు కూడా సారోతోటే ఉంటుంది. దుఃఖంతోటే ఉంటుంది. అసలు ఏమీ లేకుండా ఉన్నప్పుడే అక్కడ ట్రూతే మనని లీడ్ చేస్తూ ఉంటుందన్నమాట. అందుకనే సామాన్యంగా మనం ఈ విషయం అండి అందుకే కృష్ణమూర్తి గారేంటంటే, కొత్త విషయాలు చెప్పలేదు. మన లైఫ్‌లో మనం ఇంటర్నల్‌గా, ఆంతరంగికంగా ఉన్న పాయింట్స్ మన ముందు పెడుతున్నారండి. మనం ఏమనుకుంటాం, ఏదో ఆశయం కలిగుండి ఇది, అది అయిపోవాలి. వాట్ డు యూ వాంట్ అని పిల్లల్ని కూడా అడుగుతాం. నువ్వేంటవ్వాలనుకుంటున్నావు? ఏంటవ్వాలి అని. కానీ అది కాదండి. అది మనం సహజంగా మనం ఎంప్టీగా ఉన్నప్పుడే అక్కడున్న ఆ సత్యమే మనల్ని లీడ్ చేస్తూ ఉంటుందన్నమాట. అది అసలు ఈ డిజైర్‌తో నిండిపోయిన మనస్సు దుఃఖంతోనే ఉంటుంది. ఎక్కడ డిజైర్ ఉంటే అది దుఃఖమే. యాంబిషన్ ఎక్కడుంటే అక్కడ దుఃఖమే ఉంటుంది. అది లేని మనస్సే గొప్పది అని చెప్పారు. అంటే ఏమీ లేదు అంటే ఏంటి? అప్పుడు కావాల్సినదేదో తప్పకుండా జరుగుతూ ఉంటుంది. ఏమీ లేదంటే మనం అక్కడ చాలా మంది పొరబడేదేంటంటే, ఆశయాలు, కోరికలు లేకుండా ఉన్నప్పుడు ఏమీ లేకపోవడం ఉండదు. అక్కడ ఆ సత్యమే సృజనాత్మకంగా మనం ఏం జరగాలో అది జరుగుతూ ఉంటుందని చెప్పడం అనమాట. మనం ఇక్కడేమో మనం మనస్సుతో ఇమాజిన్ చేసుకొని, మనస్సు లేకపోతే ఏమీ లేదనుకుంటాం. కానీ అది కాదు. అక్కడే అసలైనటువంటి ఆ యాంబిషను, ఆ డిజైరు ఇవన్నీ బాధనే తెచ్చిపెడతాయి. అవి లేకపోయినప్పుడే చాలా బావుంటుందని ఆయన చెప్తారనమాట. అదే విధంగా ఆ పిల్లవాడేమంటారంటే, "మీరు చెప్తున్నవి జీవించాలంటే చాలా కష్టమండి. అంటే మీరు చెప్పిన వాటిని జీవితంలో ఆచరించడం చాలా కష్టం" అంటే కృష్ణమూర్తి గారంటారు, "ఏదైనా ఒక విషయం మనకి నచ్చిందనుకోండి, కష్టం అన్నది ఫీలవ్వం. మనకి కష్టమని ఎప్పుడనుకుంటాం? అందులో ఏదైనా ఒక అందులో ఉన్న ఆనందం, ఉత్సాహం ఆ ట్రూత్ మనకు తెలిసిందనుకోండి, జనరల్‌గా మనం దాన్ని పట్టుకుంటాం. మనకి తెలియకే మనం ఏం చేస్తున్నాం అంటే, ఆ పై నుంచే చూస్తున్నాం. అందుకోసమని ఈ జీవించడం కష్టమని ఎందుకనుకుంటున్నాము అంటే, మనకి ఏదోలే అని ఉదాసీనంగా తీసుకుంటున్నాం. ఏ విషయంలోనైనా ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడికి చెప్పాను, "నీకు క్రికెట్ ఆడాలనుంది. మీ అమ్మ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినా లేకపోయినా నువ్వు వెళ్లి చక్కగా క్రికెట్‌ని ఎంత కష్టపడ్డా నువ్వు హాయిగా కష్టమని ఫీల్ అవ్వకుండా ఆడతావు. ఎందుకంటే అందులో ఉన్న హ్యాపీనెస్ నీకు తెలిసిపోయింది. అందులో ట్రూత్ ఏంటో. అది తెలిసిన తర్వాత ఏదైనా అంతేనండి మన లైఫ్‌లో అందులో ఉన్న సత్యం మనకు తెలిసిపోతే దాన్ని సులువుగా అప్లై చేస్తాం. అది కృష్ణమూర్తి గారు చెప్పారనమాట. అంటే అది నీకు నిజంగా నువ్వు దాన్ని ఇష్టపడితే నువ్వు తప్పకుండా అది కష్టమని ఫీల్ అవ్వకుండా చేస్తావు అని. అంటే ఇప్పుడున్న ఈ ప్రెజెంట్ డే సొసైటీలో మీరు చెప్పినవి చాలా కష్టమండి ఆచరించడానికి అని పిల్లవాడు చెప్పాడు.
అదే విధంగా ఇంకో క్వశ్చన్ ఏంటి అడిగాయంటే, సంపూర్ణమైన మార్పు అంటేనేమిటి? అది మనిషి ఏ విధంగా దాన్ని తీసుకురాగలరు అని. అంటే అప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు సాధారణంగా ఎప్పుడైతే ఈ ఆశయాలు అవి మనకి దుఃఖాన్ని తెస్తున్నాయన్న సత్యాన్ని మనం గ్రహించామనుకోండి, యాంబిషన్ అంటే ఇది చేయాలి, ఇది అవ్వాలి, ఇవన్నీ అందులో ఏంటంటే పోటీదనం ఉంది, అణిచేయడం ఉంది, సుపీరియారిటీ ఉంది, తర్వాత డామినేషన్ ఉంటుంది. యాంబిషన్ ఇంత బాధాకరంగా ఉన్నదన్న విషయం మనకు తెలిస్తే, నేను యాంబిషన్ కలిగి ఉండకూడదన్న యాంబిషన్ ఉంటుంది. అది కూడా మనకి బాధను తెచ్చిపెడుతుంది. అంటే దట్ ఇస్ ఆల్సో ఎనదర్ టైప్ ఆఫ్ యాంబిషన్. అందువలన ఎప్పుడైతే అది రియలైజ్ చేస్తామో, అంటే మనకి ఇలాంటి ఆశయాలు ఇవన్నీ కూడా మనని వాటి వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయన్నది తెలిసిపోయినప్పుడు, అప్పుడు మనం అక్కడ ఉన్న ట్రూత్‌ని చూడగలుగుతూ ఉంటాం. అప్పుడు అది మనలో ఒక రకమైన సమూలమైన మార్పుని తెస్తుందనమాట. ఇక్కడ చెప్పడానికి ఇలా ఉన్నా ఏంటవుతుందంటే అండి, మనం అందరం మనస్సు రేంజ్‌లో జీవించడం వల్ల ఏమీ లేకపోతే ఏమిటి అక్కడ ఉంటుంది అని చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. ఎక్కడైనా ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు కూడా. అంటే మనస్సు లేకపోతే ఏమీ లేదని అలా అనుకుంటారు. దాదా గవందన్న ఆయన కృష్ణమూర్తి గారిలాగే జీవించి అదర్ కంట్రీస్ కూడా వెళ్ళి మనస్సుకి లేకపోతేనే అసలైనదంతా ఉందని చూపించుతారనమాట. సైకాలజిస్టులు విలవిల్లాడిపోయారు. కానీ మనస్సు పని చేయకపోతే అప్పుడే అసలైనదంతా పనిచేస్తుందండి. అక్కడ ఆ ట్రూత్ అనేది అది సమూలంగా మనలో మార్పుని తీసుకొస్తుంది. అది అని ఆయన చూపిస్తారనమాట. అంటే ఈ యాంబిషన్స్, డిజైర్స్ ఇవన్నీ లేనప్పుడే సమూలమైన మార్పు సంభవం అని ఆయన చెప్పారనమాట. నేను నా పేరెంట్స్‌ని ప్రేమించాలి, నేను వాళ్ళతోటి మంచిగా ఉండాలి అనుకున్నంత మాత్రంలో అది ప్రేమ గాని అవేవి కల్టివేట్ చేసుకునేవి కావు అనే విషయం కూడా, అంటే నేను అవ్వాలి అనుకుంటే అయ్యేది కాదు. దాన్ని సంపూర్ణమైన అవగాహన ఎప్పుడైతే అవుతుందో మనం ఆ ట్రూత్‌లో జీవించగలం. అప్పుడు మాత్రమే మనలో సంపూర్ణమైన మార్పొస్తుంది. అప్పుడు ఆ! అంటే మీకు నిజమైన ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అప్పుడు అదే ఆపరేట్ చేస్తూ ఉంటుంది. తర్వాత క్వెషన్ ఏంటి అడిగారంటే, సెల్ఫ్ ఎక్స్‌పాన్షన్ అంటే ఏమిటి అని ఆ పిల్లవాడు అడిగాడు. అంటే అప్పుడు కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, "నువ్వు ఎవరో గొప్ప గొప్ప వాళ్ళని చూసావు. ఒక ప్రొఫెసర్‌ని చూసావు. ఆయనలాగా నేనవ్వాలి. లేకపోతే మరొక మంచి వాళ్ళని చూసి ఇతనిలాగా నేనవ్వాలి అని నువ్వు ప్రయత్నిస్తూ ఉంటావు. ఇలా ప్రయత్నించడం అనేది మనం చాలా మంది ఎప్పుడు కూడా నేనందరికంటే గొప్పగా ఉండాలి అని అలాగా వాళ్ళు ఎన్నో రకాలుగా అంటే ప్రయత్నిస్తూ ఉంటారు. నాకందరికంటే గొప్ప గొప్ప కార్లుండాలి, బిల్డింగులుండాలి, నేనే చాలా గొప్పగా ఉండాలి. ఇదంతా కూడా దానికోసం వాళ్ళు చేసే ప్రయత్నం అంతా అది సెల్ఫ్ ఎక్స్‌పాన్షనే. ఆ సెల్ఫ్ ఎక్స్‌పాన్షన్‌లు అనే దాంట్లో అసలు ఆయన అంటే ఆ సెల్ఫ్ ఎక్స్‌పాన్షన్ అంటే అదనమాట. నేనిలా ఉండాలి, నేనింత గొప్పగా ఉండాలి. ఇవన్నీ కూడా తనని తాను వ్యాపింప చేసుకోవడం అనంటే మనం సెల్ఫ్ ఎక్స్‌పాన్షన్ అంటున్నది ఇది అని ఆయన బోధపరిచారు. తర్వాత ఆ అబ్బాయి ఏమడిగాడంటే, ఎందుకండి ధనవంతులు గర్వంగా ఉంటారు? అంటే నువ్వెప్పుడైనా అబ్జర్వ్ చేసావా ధనవంతులు గర్వంగా ఉండడం అని అడిగారు. తర్వాత ధనవంతులే గర్వంగా ఉంటారా? పేదవాళ్ళు ఉండరా? ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళకున్నటువంటి ఇగో వాళ్ళకుంటుంది. అంటే మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి వాళ్ళకి కూడా ఒక రకమైన అరోగెన్స్ ఉంటుంది అని అతను చెప్తూ ఆహ్, రిచ్ పీపులే కాదు, పూర్ పీపులే కాదు డిఫరెంట్ వేస్ ఉండాలని. అంటే ఇంకెవరికంటే నా ఉండాలి అనే దానికంటే, ఒక రోజా పువ్వు ఉందనుకోండి, ఒక జాస్మిన్ పువ్వు ఉందనుకోండి, అది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అది ఇంకోలా ఉండక్కర్లే. రోజా పువ్వు నేను మందార పువ్వులా అయిపోవాలనుకోదు. అంటే ఆ సహజత్వంలోనే నిజమైన సౌందర్యం ఉంది అని చెప్తారనమాట. అంటే అనేది ఏమిటంటే, మనం ఈ విధంగా వ్యక్తులందరికీ ఒక రకమైనటువంటి స్పెషాలిటీ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. నేనే చాలా స్పెషల్ అని. దానివల్ల ఒక రకమైన అహంకారం ఉంటూ ఉంటుంది. కానీ సహజంగా ఉన్న లిల్లీ పువ్వో, రోజా పువ్వు దానికేమి గర్వం ఉంది? అంటే అది ఆ సహజత్వమే దానికున్న గ్రేస్ అనమాట. అది ఆయన చెప్పిన విషయం. తర్వాత ఆ పిల్లవాడు ఇంకో క్వెషన్ ఏంటంటే, నేను నాది అన్న దాంట్లో ప్రజలు ఎందుకండి అలాగా దాంతో బంధించబడుతున్నారు? అంటే ఈ ప్రశ్న నువ్వే అడుగుతున్నావా? నీకెవరైనా అడగమని ప్రబోధించారా? అని అడుగుతారనమాట. అంటే ఎక్కువగా మనసు వీటితోటే ఈ మనస్థితితో ఎన్నో సమస్యలొస్తున్నాయి కదా! అంటే అప్పుడు
కృష్ణమూర్తి గారు కూడా అదే చెప్పారు. అన్ని సమస్యలకి మూలం ఈ నేను నాదే అంటే అదే అన్నిటికంటే సమస్య అన్నమాట. అది ఎప్పుడు కూడా ఫుల్ఫిల్మెంట్ కావాలని కోరుతూ ఉంటాం. అంటే దానివల్ల మనకి ఎంతో దుఃఖము, విసుగు, బాధ ఇవన్నీ వస్తాయి. అంటే అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఏదో ఒక ధనం ఇంకేదో సంపాదించేద్దాం అనే వాటితో అప్పుడే నేను సంపూర్ణం అవుతానని మనుషులు దాని వెనకాల పడుతూ ఉంటారు. ఆ ఆ నేను నాది నాది ఎక్కువగా అని ఎప్పుడు కూడా తాను ఈ బాడీని అని ఒక ఐడెంటిఫికేషన్ తో నాది, నా వాళ్ళు, నా నా ఇల్లు, నా యొక్క ఆస్తి, నేను చాలా ముఖ్యం, ఇలాగా అది చాలా ముఖ్యం అయిపోతుంది అని ఆయన అన్ని సమస్యలకి అదే ముఖ్యం. అంటే నువ్వు కూడా ఇలాంటి ఎన్నో సమస్యలు మీరందరూ కూడా పొద్దున్నే వాటితోటే అలాంటి ప్రశ్నలన్నీ వేయడానికి వస్తున్నారు. నేను ముఖ్యం అనే పాయింట్ తోటే అంటూ ఆయన చెప్తారనమాట. అదే విధంగా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే విమెన్ చాలా అందంగా డ్రెస్ ఎందుకు వేసుకుంటారండి? అంటే నువ్వు ఆ స్త్రీలు మంచి బట్టలు అవి వేసుకుంటుంటారు కదా, అలా ఎందుకు అంటే నువ్వు స్త్రీలనే అడగలేదా అని అడిగారు. అన్నాక ఆయన ఏం చెప్పారంటే సాధారణంగా పక్షులలో ఆ మగ పక్షి చాలా ఎంతో ఆ, అంటే అందంగా ఉంటుంది. అంటే సహజంగా ఇది ఏంటంటే అట్రాక్టివ్ అట్రాక్షన్ అంటే ఆ ఆడపక్షిని ఆడ జంతువును అట్రాక్ట్ చేసి ఆ పునరుత్పత్తి కోసమే యంగ్ వన్స్ ని ఉత్పత్తి చేయడానికే ఇటువంటిది నేచర్ లో ఉంది. కానీ అందరూ కూడా అబ్బాయిలు కూడా చాలా మంచి మంచి బట్టలు వేసుకుని నేను చాలా బాగా ఉన్నానని పెంచుకుంటారు. అదే విధంగా ప్రత్యేకమైన విధంగా దువ్వుకోవడం అలా ఉంటారు. అమ్మాయిలు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ వేలో వాళ్ళు డ్రెస్సింగ్ వేసుకుని అంటూ అందరూ కూడా వాళ్ళ ప్రాముఖ్యత కోసం ఆ విధంగా చేస్తూ ఉంటారని అంటే ఆ, ఇక్కడ ఒక పదం ఇచ్చారండి. ఆ, దానికేమో ఉల్లాసం, స్ప్రైట్లీనెస్. అంటే మగ జంతువు కూడా సాధారణంగా ప్రకృతిలో మగ పక్షులు మగ జంతువులు చాలా అట్రాక్టివ్ గా ఉంటాయని, అది పునరుత్పత్తి కోసం అది ప్రకృతి నియమం. ఇలా ఈ ప్రపంచం చాలా విచిత్రమైన ప్రపంచం అని చెప్తారు. అంటే వాళ్ళు ఏంటంటే ఆ ఎవరికి వారు ప్రత్యేకంగా ఉండాలని అలా ప్రయత్నిస్తూనే ఉంటారు అని. అయితే మనం వాట్ ఇట్ ఈజ్ ఉన్నట్టుగా ఉంటే చాలా అసలు మామూలుగా చెప్పాలంటేనండి సహజ స్థితిలో ఎంతో సౌందర్యం ఉంది. కానీ మనం అసహజ స్థితిలో సౌందర్యానికి అలవాటయ్యాం కానీ యాజ్ ఇట్ ఈస్ గా ఉండడంలోనే వాట్ ఈజ్ అనే దాంట్లో ఉండే ఎంతో సౌందర్యం ఉంటుంది. అదే విధంగా సహజమైన బిహేవియర్ కూడా సౌందర్యమే ఉంటుంది. మనిషికి ఇప్పుడు కష్టం ఏంటంటే అసహజంగా ఉండడం సులువైపోయింది, సహజంగా ఉండడం కష్టమైపోయింది. అందుకనే తానుగా ఉండడంలోనే ఎంతో సౌందర్యం ఉంటుంది అని కృష్ణమూర్తి గారు ముగించారు. నేను చాలా పాయింట్స్ నా జ్ఞాపకం ఉన్నవి చెప్పానండి. ఏమైనా మిస్ అయితే మిగతా వాళ్ళందరూ ఫుల్ఫిల్ చేస్తారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. ఈ టాపిక్ లో మీరు చక్కగా అన్ని డీల్ చేశారు. ట్రూత్, సెన్సిటివిటీ, లవ్, ఇన్వర్డ్ బ్యూటీ అండ్ అవుట్వర్డ్ బ్యూటీ, తర్వాత రియాలిటీ. ఇవి కాకుండా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మీరు ఆ, చాలా బ్రీఫ్ గా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్స్ అండి. తర్వాత గుప్తా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. గుప్తా గారు. నమస్కారం డాక్టర్ గారు, అందరికీ నమస్కారం. నమస్కారం. కృష్ణమూర్తి గారు ఎటు తీసుకెళ్ళినా ప్రేమ దగ్గరికి తీసుకెళ్తారు. హృదయంలో ప్రేమ లేనప్పుడు ఏది పనికిరాదు అని. ప్రేమ ఉన్నప్పుడు అన్ని సొల్యూషన్స్ వచ్చేస్తాయి. బ్యూటీ అంటే ఏమిటి? దేనికి దానికి మనం దాన్నిగా చూడలేదు. మనం అంటే ఇటువంటి డ్రైనేజ్ ఉంది, మంచినీళ్ళ కాలువ ఉంది, రెండు అవసరమే. కానీ డ్రైనేజీని తేలిగ్గా చూస్తాం, మంచినీళ్ళ కాలువ చాలా బాగుంది అవసరం అంటాం. కానీ మునిగిపోయినప్పుడు డ్రైనేజ్ వల్లే ప్రమాదం. అంటే దేన్ని దానిగా చూడటమే రియాలిటీ. ప్రేమ ఉంటే అన్నిటి మీద ప్రేమ ఉన్నప్పుడు కారణం లేని ప్రేమ అంటాం. కారణం ఉంటే ప్రేమ కాదు, రాగం అండి, లేకపోతే ద్వేషం అండి.
అంటే ఏంటి, మనసు లేనప్పుడు, మనసు లేకపోతే ఎలాగండి అనొచ్చు. మనసు లేనప్పుడు జరిగేది జరుగుతుంది, జరగదు. అప్పుడు ఎలా జరుగుతుందంటే నాలెడ్జ్ అంటాం, రియల్ నాలెడ్జ్ అంటాం, రియల్ నాలెడ్జ్లో నడుస్తాం. అందుకని బ్యూటీ అంటే ఇంటర్నల్ తప్ప ఎక్స్టర్నల్ మనందరికీ తెలుసు. అది అవసరం. నీట్నెస్ అంటాం ఓ రకంగా, ఎక్స్టర్నల్. ఆకర్షణ అంటాం, అలాగే అది ఇంటర్నల్ ఉంటే మనం అనుభవిస్తామండి. ఆనందం మనం అనుభవిస్తాం. ఎక్స్టర్నల్ అంటే బయట వాడు అనుభవిస్తాడు. అందువల్ల ఆయన చాలా బాగా చెప్పాడు. లక్ష్మి గారు చక్క డీటెయిల్గా చెప్పారు. కనుక ప్రేమ అనేది మనం పుట్టించలేము. మనలో ఉన్న ప్రేమ ఉంటుంది, మనం స్పాయిల్ చేస్తున్నాం. ఇందువల్ల ఫ్రీ మైండ్ లేకపోవడం వల్ల స్పాయిల్ అవుతుంది అని అండి. నమస్కారం అండి అందరికీ. థ్యాంక్ యూ గుప్తా గారు. చక్కగా మీరు ఈ టాపిక్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ లో, అప్లికేషన్ లో మీరు చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తరువాత డాక్టర్ ఆర్ సుబ్బారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ సార్. సుబ్బారావు గారు. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ. అందరికీ నమస్కారం అండి. టాపిక్ టు బి రిలీజియస్ ఈజ్ టు బి సెన్సిటివ్ టు రియాలిటీ. రిలీజియస్ అంటే కాన్ఫ్లిక్ట్ ఫ్రీ లైఫ్ అనుకోవచ్చు, రిలీజియస్ మైండ్ ఇన్ ట్రూ సెన్స్. అండ్ టు బి సెన్సిటివ్ టు రియాలిటీ, వాస్తవానికి చూడగలిగ సున్నితత్వం అనేది ఉన్నప్పుడే ఆ మైండ్ రిలీజియస్ మైండ్ అంటాడు. అంటే ఉన్నది ఉన్నట్టు చూసినప్పుడు ఘర్షణ అనేది రాదు అంటాడు. ఆయన సాధారణంగా చెప్పినట్లు ఇందులో కూడా ప్రకృతి వర్ణనతోటే స్టార్ట్ చేస్తాడు. అక్కడ కూడా సెన్సిటివ్ మైండ్ తోటే అబ్జర్వ్ చేస్తాడు. సో సెన్సిటివ్ మైండ్ అంటే ఇన్ వే అటెంటివ్ మైండ్. అంటే కృష్ణమూర్తి గారు ఎప్పుడు కూడా ఆయన సెన్సెస్ తోటి ఎప్పుడు ఈ అలర్ట్ అండ్ యాక్టివ్ సెన్సెస్, అన్ని సెన్సెస్ తోటి కలిపి ఆయన జీవిస్తారు. అదే నిజమైన సెన్సిటివ్ మైండ్, అటెంటివ్ మైండ్. అక్కడ ప్రకృతిలో సెలయేరు, పచ్చటి చేలు, అక్కడ నుండి ఎంత మనోహరంగా ఉంది, ఎంతో అసాధారణమైన అందం, నిశ్శబ్దంగా ఉంది. అందవిహీనం అనే రెండూ కూడా ఒకేసారి ఉంటాయి. రెండింటినీ కూడా విభజన లేకుండా చూడగలడమే రిలీజియస్ మైండ్ అంటాడు. ఉన్న అందము చూస్తాము, అగ్లీనెస్ కూడా చూస్తాం. రెండు ఉన్నది ఉన్నట్లు చూడగలమే. మనం సాధారణంగా అగ్లీ అంటే వి ట్రై టు అవాయిడ్, అందం అంటే వి గివ్ ఫేవర్. అంటే ఇదంతా కూడా ప్లెజర్ అండ్ పెయిన్ అనే దాన్ని బట్టి ఉంటాయి. మనం ఏం చూసినా, ఏం చేసినా మనకి సంతోషం కలిగితే దాన్ని ఇంకా కొనసాగాలనుకుంటాం, బాధ కలిగిస్తే దాన్ని దూరం పెడుతుంటాం. బట్ రిలీజియస్ మైండ్ ఈజ్ ఇట్ టేక్స్ బోత్ ప్లెజర్ అండ్ పెయిన్ త్రూ అబ్జర్వేషన్ ఓన్లీ. అవగాహనతోటే ఉన్నది ఉన్నట్లు గమనిస్తుంటుంది. ఈ భావాలు, పదాలు, కానీ ముఖ్యం ఏంటంటే అందమైన అగ్లి అయినా ఉన్నది ఉన్నట్లు గమనించుట. ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్లు గమనించామో దాంట్లోనే పంచుకోవడం అనేది ఉంటుంది, కమ్యూనియన్ అనేది ఉంటుంది. సో కృష్ణమూర్తి గారు వాడుతుంటారు ఈ వర్డ్ కమ్యూనియన్, పంచుకోవడం అనేది. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన సంభాషణ చేస్తున్నప్పుడు కమ్యూనియన్ అంటారు, అంటే పంచుకోవడం. వినేవారు, చెప్పేవారు ఇద్దరు కూడా ఒకరు చెప్తున్నారు అంటే వేరే వాళ్ళు వినడం కాదు, పంచుకోవడం. అలాగే ఈ ప్రకృతిలో కూడా ఉన్నది ఉన్నట్లు సున్నితంగా గమనించుట మేబీ కాల్డ్ యాజ్ కమ్యూనియన్ అనొచ్చు. మనం సరిగ్గా అలాగా రెండు గమనించలేకపోతే ఇట్ క్రియేట్స్ డ్యువాలిటీ. అందవిహీనం, బ్యూటీ అగ్లీ, అలాగ డివైడ్ చేస్తే ఘర్షణ వస్తుంది. ఎప్పుడైతే ఘర్షణ వచ్చిందో అది నో మోర్ ఎ రిలీజియస్ మైండ్ అనుకో. దానికి కావాల్సింది అటెంటివ్ మైండ్. సో ఉన్నది ఉన్నట్లు గమనించడానికి సున్నితమైన మనస్సు, సున్నితత్వం అనేది ఉండాలంటే యు రిక్వైర్ అన్ అటెంటివ్ మైండ్. బ్యూటీ, దీనికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అంటాడు. అదేదో చిన్న విషయం తీసి పడేది అంటాడు, అవగాహన కావాలంటాడు.
ఎందుకంటే బ్యూటీ అవగాహన, అందము అవగాహన కావాలంటే సెన్స్ ఆఫ్ గుడ్నెస్ ఉండాలంటాడు. మంచితనం అనేది ఉన్నప్పుడే ఆ బ్యూటీ అనేది ఏంటో తెలుస్తుంది అంటారు. మంచితనం భావన అంటే బాడీ, మైండ్, హార్ట్ ఇవన్నీ కూడా అటెంటివ్ మైండ్తో మమేకమైనప్పుడే దే ఆర్ ఆల్ అలర్ట్. వెన్ దే ఆర్ అలర్ట్ బోత్ బాడీ, మైండ్ అండ్ హార్ట్, హార్మోనియస్ యాక్షన్లోనే దెర్ ఇస్ కమ్యూనియన్, దట్ ఈస్ సంథింగ్ లవ్లీ అంటారు. వెన్ యు ఆర్ అటెంటివ్ దెర్ ఇస్ సంథింగ్ లవ్లీ. అలా ఉండగలడమే బ్యూటీ అంటాడు. మనము బ్యూటీకి చాలా ప్రాముఖ్యత ఉంది. రెస్పాన్స్ టు బ్యూటీ ఇది లేకుంటే జీవితం చాలా అల్పమైనదిగా మిగులుతుంది. అప్పుడు చుట్టూరా అద్భుతమైన పర్వతాలు, సెలయేళ్ళు, నదులు ఎన్ని ఉన్నా సరే అది వృధా అవుతుంది. సో we must be in a sense we have to respond to everything that is around us where there is beauty also అంటాడు. సో ఆయన బ్యూటీ గురించి ప్రశ్న అందరూ వేసుకోవాలంటాడు. అది పెద్దలు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, వృద్ధులు అవ్వచ్చు. బ్యూటీ అంటే మనం సాధారణంగా శుభ్రత అనుకుంటాం, టైడీనెస్ అనుకుంటాం, సరైన డ్రెస్ వేసుకోవాలంటాం, చిరునవ్వుతో ఉండాలి, గ్రేస్ఫుల్ జెస్చర్స్, రైమ్స్ ఆఫ్ వాకింగ్. అంటే ఆయన వాకింగ్కి చాలా ప్రాముఖ్యత ఇస్తాడు. చాలా చోట రాస్తాడు. రాజుఘాట్లో ఉన్నప్పుడు ఒక స్త్రీ పల్లెటూరు నుంచి పట్టణానికి కట్టెల మోపు పట్టుకెళ్తుంటే ఆమె నడకలో ఉండే వాట్ ఆర్ దట్ అబ్జర్వేషన్ ఆఫ్ దట్ హెర్ వాకింగ్ మూమెంట్ ఆఫ్ హెర్ బాడీ అది చాలా అద్భుతంగా ఉందంటాడు. సో దానికి సున్నితమైన మనసు కావాలంటాడు. అలాగే క్లారిటీ ఆఫ్ స్పీచ్, థాట్ఫుల్నెస్, కన్సిడరేట్ టు అదర్స్, పంక్చువాలిటీ ఇదంతా కూడా సౌందర్యమే కావాలి. ముఖ్యంగా పిల్లలకు కావాలి. కానీ ఇది ఒక్కటే సరిపోదు. ఇంకా లోపల కూడా ఇదంతా బాహ్యంగా ఉండే సౌందర్యం ఇది సరిపోదు అంటాడు. ఇవన్నీ కూడా కావాలని పిల్లలకి వాటి ఆవశ్యకత చెప్తాడు. అట్ ది సేమ్ టైం ఇది సరిపోదు, ఇంకా లోతుకి వెళ్ళాలంటాడు. ఇదంతా కూడా సూపర్ఫిషియల్ బ్యూటీ అంటారు. అలాగే బ్యూటీ ఆఫ్ ఫార్మ్, ఆఫ్ డిజైన్, బ్యూటీ ఆఫ్ లైఫ్ ఉన్నాయి. ఆకులతో కప్పబడిన చెట్టు ఎంత అందంగా ఉంటుందో కొన్ని సీజన్స్ లో ఆకులన్నీ పూర్తిగా రాలితే ఆకురాళ్ళ సీజన్ లో ఆ చెట్టు ఒంటరిగా ఆ కొండ మీద నిలబడితే దాంట్లో ఎంతో అందం ఉంటుంది అంటాడు. అపారమైన నాజుక్తో ఆకులు లేని ఆకాశంలో బ్యాక్డ్రాప్ గా బోసిపోయిన వృక్షం అలాంటివి గమనించటకు అలాంటి రియల్గా గమనిస్తే చాలా అందంగా ఉంటుంది అంటాడు. సో అది రెండు, ఇటు ఆకులతో ఉన్నది గమనించాలి, ఆకులు లేని స్థితిలో కూడా చెట్టును గమనిస్తే అందులో ఉండే అందం కనపడుతుంది అంటాడు. కానీ ఇవి కూడా సూపర్ఫిషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటాడు. సో డీపర్గా వెళ్ళాలంటాడు. సో ఉన్న అందాలన్నీ చెప్తాడు, మనకు కనబడే అందం అనుకునేవి. అలాగే ఇక బ్యూటీ దేన్ని అంటాం అని ఆయనే ప్రశ్న వేస్తాడు. అందమైన మొహం, సరైన కనుముక్కు తీరు ఉన్నది, గుడ్ టేస్ట్ ఇన్ డ్రెస్ అండ్ మర్యాదపూర్వకంగా ప్రకృతి సౌందర్యం ఇలా వర్ణించవచ్చు. కానీ అంతరంగంలో ఇన్వర్డ్ సెన్స్ ఆఫ్ బ్యూటీ, ఇన్వర్డ్ సెన్స్ ఆఫ్ గుడ్నెస్ ఉండాలంటాడు. బ్యూటీ అంటే ఇక్కడ గుడ్నెస్, అది లేకుండా బాహ్య అలంకరణలు సరిపో ఉంటాడు. వాటితోటే మనము బాహ్య అలంకరణలతోటే మనము సాటిస్ఫై అవుతే ఇట్ లీడ్స్ సూపర్ఫిషియల్ సోఫిస్టికేటెడ్ లైఫ్, ప్రాముఖ్యత లేని జీవితం అయిపోతుంది అంటాడు. ఇదంతా పిల్లలకి అవగాహన వచ్చేటట్టు చెప్తున్నాడు. కావున బ్యూటీ అంటే తెలియాలి కదా. అలాగని అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ వద్దని అంటం లేదంటాడు. సో అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ బ్యూటీ అంటే శుభ్రమైన బట్టలు వేసుకోవాలి, సరైన నడవడిక ఉండాలి, పంక్చువాలిటీ అన్నీ ఉండాలంటాడు. గుడ్ మేనర్స్ కావాలి, బాహ్యంగా శుభ్రత కావాలి, డ్రెస్ కేర్ఫుల్లీ వితౌట్ ఆస్టెంటేషన్, సమయపాలన పాటించాలి, స్పష్టతగా మాట్లాడాలి. ఇలా అన్ని బాహ్య సౌందర్యము అవసరం. దాంతో ఎంతో
ప్రెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. బాహ్య సౌందర్యంలో అందరూ కూడా కలిసి ఉండగల స్థితి ఏర్పడుతుంది. కానీ వాటితోనే వాడికి ప్రాముఖ్యత ఉండదంటారు. సో బాహ్య సౌందర్యం అనే అన్ని కూడా ఆయన చెప్పుకుంటూ పోతాడు. తర్వాత కావాల్సింది ఇన్వర్డ్ బ్యూటీ. దానితో గ్రేస్, ఎక్విజిట్ జెంటిల్నెస్, బాహ్య సౌందర్యంతో పాటు ఇవి కూడా ఉండాలంటాడు. అంతరంగ సౌందర్యం లేకుంటే జీవితం చాలా నిస్సారంగా ఉంటుందంటాడు. ఇది మీరు గమనించాలంటాడు స్టూడెంట్స్ని. చదువు మీ అన్ని మీరు గమనించట్లేదు, ఎందుకంటే దే ఆర్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్, గేమ్స్, మాట్లాడటం, నవ్వులు, పరస్పరం ఒకరినొకరు ఆటలాడుకోవడం. దాంతో ఇన్వర్డ్ బ్యూటీ గమనించలేకుండా బాహ్య సౌందర్యంలోనే ఉన్న ప్రాముఖ్యతతోటే జీవిస్తున్నారు అంటాడు. సో ఇది పిల్లలకి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పుకుంటూ వచ్చాడు. ఇన్వర్డ్ బ్యూటీ తెలియచెప్పుడు ఆ సరైన విద్యా విధానంలో ఒక భాగం అంటాడు. సో ఆల్వేస్ అల్టిమేట్లీ టేక్స్ యూ టు ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ యంగ్ స్టూడెంట్. డీప్ అప్రిసియేషన్ ఆఫ్ బ్యూటీ is essential part of your own life. సో బ్యూటీ అప్రిసియేషన్ చిన్న వయసులోనే మీరు తెలుసుకుంటే మీ లైఫ్ చాలా అవసరం అంటాడు. షాలో మైండ్, నిస్సారమైన మనసు బ్యూటీని అప్రిషియేట్ చేయగలదా? మన మనసు నిస్సారంగా ఉండుట అంటే ఆలోచనలతో నిండి ఉంటే యూ కెనాట్ అప్రిషియేట్ బ్యూటీ. బ్యూటీ గురించి మాట్లాడగలం కానీ దాన్ని అనుభవించగలదా? ఏదైనా మనోహరమైన చూస్తే అపారమైన ఆనందం కలుగుతుంది, ఇమ్మెన్స్ జాయ్. 2 types ఆఫ్ మైండ్స్ ఉంటాయంటాడు. మనసు తన గురించి మాత్రమే పనిచేస్తుంటే అది ఏం చేసినా అందం ఉండదంటాడు. ఇట్ ఇస్ కన్సర్న్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్షన్. ఆ మనసుకు దెర్ ఇస్ నో బ్యూటీ. అది ఏం చేసినా పరిమితంగానే ఉంటుంది, అసహ్యంగానే ఉంటుంది. సో ఇట్ ఈస్ ఇన్కేపబుల్ ఆఫ్ నోయింగ్ వాట్ బ్యూటీ ఈస్. సో షాలో మైండ్ కెన్ నెవర్ అండర్స్టాండ్ వాట్ బ్యూటీ ఈస్. సో యూ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ షాలో మైండ్ అండ్ వాట్ ఈస్ ఎ డిఫరెంట్ మైండ్. అందులో తన చర్యలు తను పట్టించుకోవాలంటే ఇట్ ఇస్ నాట్ కన్సర్న్ అబౌట్ ఇట్ సెల్ఫ్. ఆశయం లేనిది, దేర్ ఇస్ నో అంబిషన్స్. తన కోరికలు, తన విజయం సో మనసు అంతా నిండి ఉండదు. అటువంటి మనసు నిస్సారమైనది కాదంటాడు. సో ఇట్ నాట్ ఎ షాలో మైండ్ అంటాడు. ఇక్కడ ఇన్వర్డ్ గుడ్నెస్, అంతర్గత మంచితనం అనేది అందం ఇస్తుంది అంటాడు. అదే అందం అంటాడు. సో అగ్లీ ఫేస్ ఉన్నా సరే ఎటువంటి మనసు ఇన్వర్డ్ గుడ్నెస్ అనేది ఉంటే, అంతర్గత మంచితనం ఉంటే అది రియల్లీ బ్యూటిఫుల్ మైండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ హ్యాస్ గాట్ అన్ అగ్లీ ఫేస్ అంటాడు. సో బాహ్య సౌందర్యంలో అగ్లీనెస్ ఉన్నా సరే అంతర్గతంగా మంచితనం ఉంటే అది రియల్ గుడ్నెస్ అంటాడు. సో ఇన్వర్డ్ గుడ్నెస్, సో ఈవెన్ అగ్లీ ఫేస్ ట్రాన్స్ఫార్మ్డ్. ఇన్వర్డ్ గుడ్నెస్ ఇస్ రియల్లీ డీప్లీ రిలే ఇది లోతైన మతపరమైన భావనతో ఉంటుంది అంటాడు, రిలీజియస్ మైండ్. సో ఇన్వర్డ్ గుడ్నెస్ ఈజ్ ట్రూలీ రిలీజియస్ మైండ్ అంటాడు. సో రిలిజియన్ అంటే ఏంటి? సాధారణంగా మనం రిలిజియన్ అంటే గుళ్ళు గోపురాలు ఆయన వినడానికి ఎంతో హాయిగా, ఎస్పెషల్లీ ఆయన గుళ్ళో గంటల గురించి మాట్లాడతారు. ఆయన అక్కడక్కడ రాస్తాడు, మార్నింగ్ గుళ్ళో గంటలు విన్నప్పుడు దూరం నుంచి ఆ సౌండ్ చాలా బాగుంటుంది అంటాడు. కానీ మిగతావి గుళ్ళో గంటల తర్వాత మిగతావి మాత్రం ఆయన అవి అర్ధరహితం ఉంటాడు. పూజలు పునస్కారాలు ఆ తతంగం అంతా కూడా అర్ధరహితం ఉంటాడు. అవి పిచ్చి చేష్టలు కూడా అంటాడు. రిలిజియన్ ఇన్ ట్రూ సెన్స్ అంటే రిలీజియస్ టు బి సెన్సిటివ్ టు రియాలిటీ. వాస్తవం అంటే ఏంటో పూర్తిగా సున్నితమైన మనసుతో మనము అవగాహన చేసుకుంటమే అంటే అటెంటివ్ మైండ్. నా అండర్స్టాండింగ్ ఇట్ ఇస్ అటెంటివ్ మైండ్. వాస్తవికతకు సున్నితత్వంతో ఉండటం అంటే యువర్ టోటల్ బీయింగ్. అంటే హియర్ యు ఆర్ నాట్ సింపుల్ అబ్జర్వింగ్ విత్ యర్ ఐస్, యువర్ హోల్ బాడీ, యువర్ మైండ్, హార్ట్ ఈజ్ సెన్సిటివ్ టు బ్యూటీ అండ్ అగ్లీనెస్. సో ఉన్నది బ్యూటీ ఉండొచ్చు, లేకపోతే అగ్లీనెస్ ఉండొచ్చు, అయినా సరే యువర్ టోటల్ బీయింగ్ వేర్
యువర్ బాడీ, మైండ్ అండ్ హార్ట్ విత్ హార్మోనియస్, అంటే విత్ టోటల్ అటెన్షన్ ఎప్పుడైతే గమనించారో అది బ్యూటీ ఉండొచ్చు, అగ్లీనెస్ ఉండొచ్చు, లేకపోతే ఒక పొయ్యి కట్టిన గాడిద, లేకపోతే బేదరికం ఉండొచ్చు, మురికివాడు ఉండొచ్చు, నవ్వు, కన్నీరు, నీ చుట్టూరా ఉన్న అంతటిది ఉన్నది ఉన్నట్లు చూడటంలో సున్నితత్వం ఉన్నట్టు అంటేనే మతం అంటాడు. సో ఉన్నది ఉన్నట్లు గమనించుట సెన్సిటివ్ మైండ్. ఎప్పుడైతే అబ్జర్వ్ వాట్ ఈస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ విత్ టోటల్ అటెన్షన్, అదే నిజమైన రిలీజియస్ మైండ్ అంటాడు. ఈ సున్నితత్వం ఉన్నది మొత్తం ఫ్రమ్ ద సెన్సిటివిటీ టు ఫర్ ది హోల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, అంటే మనిషి ఉనికి మొత్తం కూడా సెన్సిటివ్ మైండ్లో, అంటే ఈ క్షణంలో ఏదుందో దాన్ని పూర్తిగా అవగాహన వచ్చేటట్టు ఉన్నది ఉన్నట్లు గమనించట్లోనే ఆ సెన్సిటివిటీ ఉంటుందంటారు. సెన్సిటివిటీ అంటే అటెంటివ్ మైండ్. సో అవగాహన అనేది రావాలంటే ఈ క్షణంలో ఏముందో అది చూడాలి. హోల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ స్ప్రింగ్ ఫ్రమ్ గుడ్నెస్. మనిషి సమస్తమైన ఉనికి నుండి మంచితనం అనేది ఈ సున్నితత్వంతో గమనిస్తే వచ్చేది గుడ్నెస్, లవ్. సో అవగాహన ఉన్నది ఉన్నట్లు సున్నితత్వంతో అటెంటివ్ మైండ్తో గమనించినప్పుడు ఉండేది గుడ్నెస్ అండ్ లవ్. సో బ్యూటీ, గుడ్నెస్, లవ్ ఇస్ ఆర్ నాట్ సెపరేట్. బ్యూటీ అన్నా, గుడ్నెస్ అన్నా, లవ్ అన్నా పర్యాయ పదాలు అనుకోవచ్చు. సున్నితత్వం అంటేనే బ్యూటీ. సెన్సిటివిటీ లేకుంటే ప్రతిభ, మంచి దుస్తులు, ఖరీదైన కార్ ప్రయాణాలు, అమితమైన శుభ్రత ఇలా ఎన్ని ఉన్నా సున్నితత్వం కాదు. కానీ ఆ గమనింపులో గుడ్నెస్, లవ్ వస్తుందంటారు. సో సున్నితత్వంతో గమనించుట ఉన్నది ఉన్నట్లు గమనించినప్పుడు వచ్చేదే గుడ్నెస్ అండ్ లవ్. ప్రేమ అసాధారణమైనది అంటాడు. ఎడుతున్నా అసాధారణమైనది కదా, నీ గురించి నువ్వు ఆలోచనలో ఉంటే ప్రేమ ఉండదు. అంటే నేను అనేది ఉన్నప్పుడు ప్రేమ ఉండదు. లవ్, నేను సెల్ఫ్ ఉన్నప్పుడు లవ్ అనేది ఉండదు. A state where self is absent, then an attentive mind, there is love. ఇలా అని వేరొకళ్ళ గురించి, నీ గురించి నీకు ఆలోచించకూడదంటే వేరొకళ్ళ గురించి ఆలోచించడం కాదు. ప్రేమ అంటే ఓ వస్తువుపై ఉండటం కాదు. దర్ ఇస్ నో ఆబ్జెక్ట్. లవ్ అంటే లవ్, ఐ లవ్ దట్ ఆబ్జెక్ట్ అనేది లేదు. ప్రేమే మనసు అంటే అదే వాస్తవమైన రిలీజియస్ మైండ్. వై ఇట్ ఈస్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ రియాలిటీ, అంటే వాస్తవికతలో అది కదులుతుంటుంది. అంటే ట్రూత్. వెన్ అబ్జర్వ్ వాట్ ఈస్ విత్ అటెంటివ్ మైండ్, దిస్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ వాట్ ఈస్, దెన్ ఇన్ ద స్టేట్ దెర్ ఈస్ మూమెంట్ ఆఫ్ రియాలిటీ. ఆ స్టేట్లో ఉన్నదే రియాలిటీ, ఉన్నది ఉన్నట్లు గమనించుటే. అక్కడ గతం అనేది ఉండదు, క్షణమే ఉంటుంది. క్షణంలో ఏం చూసినా అది అటెంటివ్ మైండ్తో ఏం చూసినా అది సెన్సిటివిటీ, ట్రూత్. అదే దైవం, అదే ట్రూత్ అంటాడు. ఇటువంటి మనసు మాత్రమే బ్యూటీ అంటే ఏమిటో తెలుసుకుంటుంది. సో ఇన్వర్ట్ బ్యూటీ కావాలంటే సున్నితత్వంతో కూడిన మనసు ఉన్నది ఉన్నట్లు గమనించుట అనేది ఉండాలి. అంటే అటెంటివ్ మైండ్ ఉండాలి. అటెంటివ్ మైండ్ అంటే ఆల్ సెన్సెస్, అలర్ట్ అండ్ యాక్టివ్ సెన్సెస్. సో గమనించుట్లోనే దేర్ ఈజ్ ట్రూత్, దేర్ ఈజ్ బ్యూటీ, దేర్ ఇస్ లవ్. ఎందుకంటే నేను లేని చోట లవ్ అనేది ఉంటుంది. సో లవ్, ట్రూత్, బ్యూటీ ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా ఒకటే అర్థంలో వస్తాయి. ఇందులో ఏ నమ్మకం ఉండదు, ఆశయాలు ఉండవు. నమ్మకాలకు బందీకానా లేదు, ఆశయాలకు బందీకానం. దాంతో సున్నితత్వం, అలర్ట్ అండ్ వాచ్ఫుల్ మైండ్. సో హెచ్చరికతో గమనిస్తావు అని స్టూడెంట్స్కి అవగాహన వచ్చేటట్టు సున్నితత్వం అంటే ఏంటో, గమనింపు అంటే ఏంటో, రిలీజియస్ మైండ్ అంటే ఏంటో చెప్పుకుంటూ వచ్చారు. మీరు నిశ్చలంగా రెస్ట్లెస్గా కాకుండా టైడీనెస్, క్లీన్లెస్, నిశ్శబ్దంగా ఉండడం, రెస్ట్లెస్లో కాకుండా కూర్చుంట, భోజన సమయంలో సరైన ప్రవర్తన, టేబుల్ మేనర్స్, అందరిపై శ్రద్ధతోనూ సమయపాలనలో ఉండాలి. ఇవన్నీ అవసరం. కానీ ఒక్కటే అయితే సరిపోదు, ఈ పై విషయాలు వస్తాయి. అందుకని లోతైన విషయాలకు అవగాహన లేకుండా
ఈ సూపర్ఫిషియల్ థింగ్స్ తోటే ఉండట బ్యూటీ యొక్క ప్రాముఖ్యత ఎప్పటికీ అర్థమవుతూ, కావాల్సింది ఏ దేశానికి ఒక భావానికి బందికానా కాకుండా ఉన్నారు. ఐ ఇండియన్, అమెరికన్ అని కాకుండా ఏ ఆశయానికి కట్టుబడి ఉండకూడదు. అలాగే ఏ సొసైటీ గ్రూప్కి చెందినవాడు కాకుండా ఉంటే ఏ అథారిటీకి చెందకుండా ఉండాలి. ఇవి లేకుండా ఉంటే మ్యాన్ ఈజ్ ఆల్వేస్ ఫ్లోయింగ్ టు లవ్ అండ్ గుడ్నెస్. సో ఇలాంటి నాట్ కండిషన్ బై రిలీజియన్, నేషనాలిటీ, ఐడియాలజీ, దేర్ ఫ్లోయింగ్ టు లవ్ అండ్ గుడ్నెస్ అంటారు. ఎందువల్ల ఇక్కడ మనసు నిరంతరం మూమెంట్ ఆఫ్ రియాలిటీలో ఉంటుంది. అంటే అటెంటివ్ మైండ్లోనే, ఆలోచన రహిత స్థితిలోనే ఈ లవ్ అండ్ గుడ్నెస్ అనేది ఉంటుంది. సో ఆయన చెప్పి ఈ టాపిక్లో అంతా కూడా అటెంటివ్ మైండ్ అని అనిపిస్తుంది. వాస్తవికత యొక్క కదలికలో ఉంటుంది. వాస్తవికత ఎప్పుడు ఉంటుంది? అటెంటివ్ మైండ్లోనే వాస్తవికత అనేది ఉంటుంది. దాంతో బ్యూటీ ఏంటో తెలుస్తుంది. ఆ క్షణంలో ఇట్ ఈస్ బీయింగ్ సెన్సిటివ్ టు బోత్ బ్యూటీ అండ్ అగ్లీ. ఎప్పుడైతే బ్యూటీ అండ్ అగ్లీకి రెండింటికి సెన్సిటివ్గానే ఉంటుంది, ఇట్ ఈస్ రియల్ బ్యూటీ. వెన్ యూ ఆర్ సెన్సిటివ్ టు బోత్ బ్యూటీ అండ్ అగ్లీ, దట్ ఈస్ రియల్ బ్యూటీ. దట్ ఈస్ ఎ క్రియేటివ్ మైండ్. ఇట్ హాస్ లిమిట్లెస్ అండర్స్టాండింగ్ అంటారు. అంటే అండర్స్టాండింగ్కి అంతే ఉండదు అంటారు. దట్ ఈస్ రిలీజియస్ మైండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ సుబ్బారావు గారు. మీరు చక్కగా కాంప్రహెన్సివ్ గా డెప్త్ లో చక్కగా ఈ టాపిక్ ని డిస్కస్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత మూల్పూరి ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మూల్పూరి ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే. ఈ టాపిక్ టైటిల్ టు బి రిలీజియస్ ఈజ్ టు బి సెన్సిటివ్ టు రియాలిటీ. ఈ రియాలిటీ అనే పదాన్ని కృష్ణమూర్తి గారు డిఫరెంట్ కాంటెక్స్లో డిఫరెంట్ మీనింగ్స్తో ఉపయోగిస్తారు. ఇక్కడ రియాలిటీ అంటే ట్రూత్ అనే అర్థంలో కాదు. రియాలిటీ అంటే వాట్ ఈజ్ అన్నమాట. మన చుట్టూ ఉన్న పరిసరాలు, వాటికి సెన్సిటివ్గా ఉండటమే రిలీజియస్ అన్నది. రిలీజియస్ కానిది ఏమిటి, వాట్ ఈజ్ నాట్ రిలీజియస్ అనేది కూడా చెప్పారు ఇన్ ది కోర్స్ ఆఫ్ దిస్ చాప్టర్. అదేంటంటే, డూ యూ నో వాట్ ఇట్ ఈస్ టు బి రిలీజియస్? రిలీజియస్ అంటే ఏంటో తెలుసా మీకు అన్నారు. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ టెంపుల్ బెల్స్, though they sound nice in the distance, nor with pujas, nor with the ceremonies of the priests and all the rest of the ritualistic nonsense. ఇక్కడ మనం, నా ఉద్దేశంలో మనం వీ హ్యావ్ టు సీ దిస్ డిఫరెన్స్ అన్నమాట. మనం ఏది రిలీజియస్ అనుకుంటామో ఆయననే రిలీజియస్ ఏమిటి? ఆయననే రిలీజియస్లో just to be sensitive to your surroundings, to your environment, to notice both the ugly and the beautiful. ఆయన ఇక్కడ చెప్తారనమాట, ఏమిటంటే, ఏ డాన్కి టై టు ఏ పోస్ట్ అంటారు. అది కూడా డాన్కి అంటే
మనం అనుకునేది దానికి అందం లేదని. బట్ కృష్ణజీ ఫైండ్స్ బ్యూటీ ఈవెన్ ఇన్ ఏ డాంకీ టైడ్ టు ఏ పోస్ట్. అలాంటివి అలాగా టు బి సెన్సిటివ్. ఇందాక సుబ్బారావు గారు చెప్పారు, సమ్వేర్ హీ అప్రిషియేట్స్ ది గెయిట్ ఆఫ్ ఎ వర్కింగ్ క్లాస్ ఉమన్ క్యారింగ్ ఏ లోడ్ ఆన్ హర్ హెడ్. అది రాజ్ఘాట్లో సీన్ అయి ఉంటుంది. అక్కడ ఆడవాళ్ళు నెత్తి మీద పెట్టుకుని వెళ్తూ ఉంటారు, లోడ్. దే ఆర్ క్యారీయింగ్ సమ్ లోడ్ టు ది టౌన్ ఫ్రమ్ ద విలేజ్. ఆ సీన్స్ని ఆయన అప్రిషియేట్ చేశారు. అంటే ఏమిటి? జస్ట్ టు బి సెన్సిటివ్ టు యువర్ సరౌండింగ్స్, టు నేచర్, టు పీపుల్, దైర్ ఫేసెస్. అంటే నాట్ సింప్లీ బీయింగ్ సెన్సిటివ్ టు ది బ్యూటిఫుల్ థింగ్స్, but also to the ugly things, to the squalor, to the dirt on the roads, to the fact of overpopulation. ఇలాంటి వాటన్నిటికీ, అంటే మన జీవితంలో ఉన్నటువంటి ఈ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్, వీటన్నిటికీ సెన్సిటివ్గా ఉండటం, అది that is to be religious. Reality in that sense, if you are sensitive to that type of reality, not to మనం అనుకునేది కాదు, ఆ సెరిమనీస్, ఆల్ దట్ రిచువలిస్టిక్ నాన్ సెన్స్ అన్నారు. అది అప్పుడు ఈ సీన్స్ మనలో కొంత పెయిన్ ఇస్తాయి. అందమైన సీన్స్ అయితే కొంచెం ప్లెజర్ ఇస్తాయి. ది ఆపోజిట్ అయితే పెయిన్ ఇస్తాయి. బట్ హీ సేస్, but what matters is not the pleasure or the pain, rather it is to be in communion with everything, to be sensitive both to the ugly and the beautiful. Both ugly and beautiful రెంటికి సెన్సిటివ్గా ఉండటమే. What is important is not the feeling those scenes evoke in you. అంటే అవి నీలో కలిగించే బాధ కానీ సంతోషం కానీ అవి కాదు ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ ఈజ్ యువర్ సెన్సిటివిటీ టు దెమ్. అయితే మీకు వాటిని చూసినప్పుడు ఏమిటి వస్తుందంటే, ఏ సెన్స్ ఆఫ్ గుడ్నెస్ కమ్స్ ఇన్ యువర్ మైండ్ అండ్ హార్ట్ వెన్ యు ఆర్ ఇన్ కమ్యూనియన్ విత్ సంథింగ్ లవ్లీ వితౌట్ ఎనీ హిండ్రెన్స్. వాటిని చూస్తున్నప్పుడు మనకేమి ఇది లేనప్పుడు, అంటే ఏ ఇబ్బందులు లేనప్పుడు, మనలో ఎలాంటి హిండ్రెన్స్ లేనప్పుడు, వెన్ యు ఆర్ లుకింగ్ అట్ ఇట్ హ్యాపీలీ, అప్పుడు ఏమిటంటే మీలో ఒక సెన్స్ ఆఫ్ గుడ్నెస్ వస్తుంది, ఏ ఫీలింగ్ ఆఫ్ గుడ్నెస్. అది ఇంపార్టెంట్. ఏ సెన్స్ ఆఫ్ లవ్ విచ్ ఈజ్ evoked in your heart, అది ఇంపార్టెంట్. అని మనకి బాహ్యమైనటువంటి అందాలు చాలా ఉంటాయి, అవన్నీ కావాలి, అవి అవసరం లేదని కాదు. ఆయన చెప్పిన విధం చూస్తే తమాషా వేస్తుంది. ఇప్పుడు బ్యూటీ అంటే ఏంటి? మనకి ఉద్దేశంలో బాహ్యంగా
cleanliness, tidiness of dress, a smile on the face of somebody, a smile, a graceful gesture, ఆ gesture లో అందం. ద రిథమ్ ఆఫ్ వాకింగ్ లో ఉన్నటువంటి ఆ రిథమ్, ఆ గెయిట్, ఏ ఫ్లవర్ ఇన్ యువర్ హెయిర్, ఏ లేడీ వేరింగ్ ఏ ఫ్లవర్ ఇన్ హర్ హెయిర్, గుడ్ మేనర్స్, క్లారిటీ ఆఫ్ స్పీచ్, థాట్ఫుల్నెస్, కన్సిడరేషన్ అన్నమాట. మనం డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి, వాడు ఎవడో వస్తాడు, వాడి కన్సిడరేషన్ అనమాట. యూ డోంట్ ఆక్యుపై ది ఎంటైర్ రోడ్, ది ఎంటైర్ రోడ్ డజంట్ బిలాంగ్ టు యూ. అతనికి కూడా టు గివ్ స్పేస్ ఫర్ ది అదర్ రైడర్, బీయింగ్ కన్సిడరేట్ ఆఫ్ అదర్స్, విచ్ ఇంక్లూడ్స్ పంక్చువాలిటీ కూడాను. మన జూమ్ మీటింగ్స్ కూడా పంక్చువల్గా స్టార్ట్ చేయాలన్నమాట, అండ్ పంక్చువల్లీ ఎండ్ చేయాలి. పంక్చువాలిటీ ఈజ్ ఆల్సో కన్సిడరేషన్ ఫర్ అదర్స్. ఇది చూడండి, ఇవన్నీ ఇలాంటివి అన్నమాట. ఆయన కావాలనేది, ఆయన ఎప్రిషియేట్ చేసేది ఇలాంటివన్నీ. వీటికంటే వేరుగా ఉన్నాయి. కాకపోతే ఈ లిస్ట్ చాలా పెద్దదన్నమాట ఆయన ఇచ్చింది ఈ చాప్టర్లో, ఇలాంటి వాటి అని. బ్యూటిఫుల్ ఫామ్, బ్యూటీ ఆఫ్ డిజైన్, చక్కటి రంగవల్లి అలాంటివి అన్నమాట. బ్యూటీ ఆఫ్ డిజైన్, బ్యూటీ ఆఫ్ లైఫ్, లవ్లీ షేప్ ఆఫ్ ఎ ట్రీ వెన్ ఇట్ ఇస్ ఇన్ ఫుల్ ఫోలియేజ్. రావి చెట్టు ఈ రోజుల్లో వేస్తుంది, కొత్తగా ఆకులు వస్తాయి అవి. ఎక్స్ట్రాడినరీ డెలికేసీ ఆఫ్ ఎ ట్రీ నేకెడ్ అగైన్స్ ది స్కై. సచ్ థింగ్స్ ఆర్ బ్యూటిఫుల్ టు బిహోల్డ్. అయితే ఇంకా చాలా ఉన్నాయి లిస్ట్ తరువాత ఇచ్చినవి. కాకపోతే ఇలాంటివన్నీ దే ఆర్ ఆల్ సూపర్ఫిషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నారు ఆఫ్ సంథింగ్ మచ్ డీపర్. లోపల ఇంకా డీప్గా ఉంటేనే వీటన్నిటికీ అర్థం వస్తుంది. అసలు ఇవి ఎక్స్ప్రెస్ అవుతాయి. ఇలాగ ఒక జెంటిల్ మేనర్స్ ఉన్నాయంటే అతనిలో ఇంకా లోపల ఏదో ఉండాలి. అదేమిటి? ఎక్స్ప్రెషన్ ఆఫ్ హార్మోనీ, ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్, ఎఫెక్షన్, ఇలాంటి క్వాలిటీస్ ఉన్నప్పుడే మనకి అతనిలో ఇవన్నీ, ఈ బయట ఎక్స్ప్రెషన్స్ అన్నీ కనపడతాయి అన్నమాట. ఇంకో లిస్ట్ ఉంటాయి. యూ మే హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఫేస్, క్లీన్ కట్ ఫీచర్స్, you may dress with good taste and have polished manners. You may paint well or write about the beauty of landscape. But without this inward sense of goodness, ఒక లోపల నీలో ఒక మంచితనం లేకపోతే ఈ పైవన్నీ కూడా సూపర్ఫిషియల్ లైఫ్ ఇస్తాయి అంతే. అంటే దానిలో డెప్త్ లేదు ఆ లైఫ్లో. మనందరికీ గుడ్ మేనర్స్ ఉండాలి అంటారు ఆయన. వీ మస్ట్ డ్రెస్ క్లీన్ అండ్ నీట్ వితౌట్ ఆస్టెంటేషన్. దానిలో డాబ్సర్ ఏం అవసరం లేదు ఆ డ్రెస్లో. మన స్పీచ్లో క్లియర్గా ఉండాలి, మనం పంక్చువల్గా ఉండాలి. ఇవన్నీ అవసరమే. ఇలాంటివన్నీ చాలా అవసరం. కానీ ఆ ఇన్వర్డ్ బ్యూటీ, అంటే ఆ ఇన్వర్డ్ లవ్ అండ్ గుడ్నెస్ లేకపోతే
లైఫ్ ఈజ్ వెరీ షాల్. లైఫ్లో డెప్త్ ఏమీ లేదు. మీరు ఈ విషయాల గురించి ఆలోచించారా అని పిల్లల్ని అడుగుతారు. అడిగి మీరు ఆలోచించి ఉండరు, ఎందుకంటే అక్కడ చూడండి తమాషా, యు ఆర్ టూ బిజీ. మీరు చాలా బిజీగా ఉండి ఉంటారు. మీ పుస్తకాలు, మీ చదువులు, మీ సబ్జెక్ట్స్, మీ క్లాసెస్, మీ పీటీ క్లాసెస్, ఇలాంటివన్నీ ఉండుంటాయి. అన్నీ మేబీ యు ఆర్ బిజీ విత్ ప్లే, విత్ టాకింగ్, లాఫింగ్ అండ్ టీజింగ్ ఈచ్ అదర్. అది తమాషా. చిన్నపిల్లలతో మాట్లాడుతూ ఆయన అనేది, యు మస్ట్ బి బిజీ విత్ ప్లేయింగ్ అండ్ టీజింగ్ ఈచ్ అదర్. రైట్ ఎడ్యుకేషన్ ఏంటంటే మిమ్మల్ని, మీకు ఆ శక్తిని ఇవ్వాలి. అసలు ఇన్వర్డ్ బ్యూటీ, ఆ బ్యూటీ అంటే, సెన్స్ ఆఫ్ బ్యూటీ అంటే ఏమిటి అనే సెన్స్ ఇవ్వటమే రైట్ ఎడ్యుకేషన్ యొక్క పర్పస్. ఇప్పుడు ఆయన ఎప్పుడూ ఒక మైండ్ తన గురించి తనే ఆలోచించుకుంటూ ఉంటుంది. అంటే ఆక్యుపైడ్ విత్ ఇట్ సెల్ఫ్ అనమాట. తన హెల్త్, తన అప్లిఫ్ట్మెంట్, తన ప్రాఫిట్, ఇవన్నీ ఇలాగా, తన ఫ్యామిలీ, వాళ్ళ వెల్ఫేర్, ఎప్పుడు తన చుట్టూ తనే తిరుగుతుండే మైండ్ అది బ్యూటీని ఎలా అప్రిషియేట్ చేస్తుంది? When the mind is merely concerned with itself and its own activities, it is not beautiful. ఆ మైండ్ బ్యూటిఫుల్ కాదు. అది చూడండి, when the mind is merely concerned with itself and its own activities, it is not beautiful. Whatever it does, it remains ugly, limited. అది narrow focus లో ఉంటుంది. Therefore, it is incapable of knowing what beauty is. అది narrow focus లో ఉంది కాబట్టి దానికి బ్యూటీ అంటే ఏంటో అర్థం తెలియదు. ఆ మైండ్ బ్యూటిఫుల్ కాదు, దానికి బ్యూటీ అంటే అర్థం కాదు. Whereas a mind that is not concerned with itself, తన చుట్టూ తిరగని మైండ్ ఉంటే, that is not concerned with itself, that is free of ambition, నేనేదో గొప్పగా సాధించాలను, ఎవరో ఒక గొప్పవాడిని ఫాలో అవుదామనో, ఫ్రీ ఆఫ్ అథారిటీ అనమాట. ఎవరో ఒక గొప్పవాడిని ఫాలో అవుదామనే కోరికలు ఇట్లాంటివి లేనివాడు, లేని మైండ్ దట్ ఈస్ నాట్ కాట్ అప్ ఇన్ ఇట్స్ ఓన్ డిజైర్స్ ఆర్ డ్రివెన్ బై ఇట్స్ ఓన్ పర్స్యూట్ ఆఫ్ సక్సెస్. ఎప్పుడు ఎలాగోలాగా నాకు ప్రమోషన్ కావాలి అనుకుంటాం, లేకపోతే నా జీతం పెరగాలి అనుకుంటాం. ఎప్పుడు మైండ్ ఆ రకంగానే, లేకపోతే నాకు ప్రాఫిట్ పెరగాలి అనుకుంటాం. ఇలాంటివి అన్నమాట. దట్ ఈస్ కాట్ ఇన్ ది పర్స్యూట్ ఆఫ్ సక్సెస్. ఈ మామూలు జీవితంలో సక్సెస్ని, రకరకాల సక్సెస్లు అన్నమాట, దానిలోనే ఉండే ఈ మైండ్ అది బ్యూటీ దానికి అర్థం కాదు. ఇట్లా ఉన్న ఈ గుణాలు లేని మైండ్ అది షాలో మైండ్ కాదు. అండ్ ఇట్ ఫ్లవర్స్ ఇన్ గుడ్నెస్. అంటే ఈ యాంబిషన్, ఈ సక్సెస్, వీటి చుట్టూ తిరగనటువంటి మైండ్, తన గురించి తనే ఎక్కువగా వరి అయ్యే మైండ్, అది లేనప్పుడు దట్ ఫ్లవర్స్ ఇన్ గుడ్నెస్. ఈ ఇన్వర్డ్ బ్యూటీ గివ్స్ బ్యూటీ ఈవెన్ టు ఎన్ అగ్లీ ఫేస్. దేవుడు
న్యాచురల్గా అందమైన ముఖం ఇవ్వకపోయినప్పటికీ ఆ అందం లేని ముఖం కూడా ఈ ఇన్వర్డ్ గుడ్నెస్ ఉంటే అది అందంగా కనిపిస్తుంది. ఇది మనం చాలా మటుకు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కొన్ని ముఖాలు న్యాచురల్గా అందంగా ఉంటాయి, అంటే ఫీచర్స్ అందంగా ఉండవు, కలర్ అది పెద్ద అట్రాక్టివ్ కాకపోయినా, బట్ ఓవరాల్ ఇంప్రెషన్ ఈస్ ది ఫేస్ ఈస్ క్వైట్ అట్రాక్టివ్. అది ఎందుకు వస్తుంది అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ గుడ్నెస్ గివ్స్ సమ్ బ్యూటీ. ఈ ఇన్వర్డ్ గుడ్నెస్ అనేది ఇట్ గివ్స్ బ్యూటీ ఈవెన్ టు ఏ సో కాల్డ్ అగ్లీ ఫేస్. అది అక్కడ ఇంపార్టెంట్ పాయింట్. When there is inward goodness, the ugly face is transformed. For inward goodness is really a deep religious feeling. A inward goodness a religious feeling. అది ఇక్కడ అన్నారు, యువర్ టోటల్ బీయింగ్, బాడీ, మైండ్ అండ్ హార్ట్ ఈజ్ సెన్సిటివ్ టు బ్యూటీ and to ugliness, to the donkey tied to a post, to the poverty and filth in this town, to laughter and tears, to everything about you. Adi ultimate ga everything about you, to your environment. Mana religion em chestundi? It takes you away from the facts, from what is. తీసుకుపోయి ఎక్కడో స్పెక్యులేషన్ అన్నమాట. ఏదో సమ్ ఆ స్పెక్యులేటివ్ ఏరియా నుంచి తీసుకొచ్చి దిస్ లైఫ్లో ఇన్వాల్వ్మెంట్ ఇస్తూ ఉంది ఈ చాప్టర్. ఫ్రమ్ ది సెన్సిటివిటీ ఫర్ ద హోల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ springs goodness, love. ఈ సెన్సిటివిటీ టు ది ఎంటైర్ ఎగ్జిస్టెన్స్, ఎంటైర్ హోల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ఆ సెన్సిటివిటీ వచ్చినప్పుడు దేర్ ఈజ్ గుడ్నెస్ అండ్ లవ్ స్ప్రింగ్ ఇన్ యువర్ హార్ట్. ఈ సెన్సిటివిటీ లేకుండా దేర్ ఈజ్ నో బ్యూటీ. దో యూ మే హ్యావ్ టాలెంట్, be very well dressed, ride in an expensive car, and be scrupulously clean. నువ్వు బయటికి బాగానే క్లీన్గా ఉండొచ్చు, మంచి కారులో వెళ్ళొచ్చు, you may have some talent, but with all that you are not beautiful so long as you are not sensitive to your surroundings, to the whole of existence. And love is something extraordinary. I am not going to go into questions, so I will take a little more time for this chapter. Love is something extraordinary, is it not? You cannot love if you are thinking about yourself, which it does not mean that you must think about somebody else. Thinking itself is not very desirable, excepting in circumstances where it is required. So, when we say you cannot love if you are thinking about yourself, which doesn't mean that you must think about somebody else. Love is, it has no object. A love anedi, it is just a feeling. It springs on its own. It has no object. It is not restricted to the mind that is not caught in any philosophy. మనందరికీ కూడా రకరకాల ఫిలాసఫీస్లు ఉన్నాయి కదండి మన ట్రెడిషన్లో. అద్వైతం కానించి, ద్వైతం కానించి, ఈ యూరోపియన్స్ కూడా దే హ్యావ్ సో మెనీ ఫిలాసఫీస్. నాకైతే ఒకదాని
పదం తెలుసు, ఐ డోంట్ నో వాట్ ఇట్ మీన్స్. లాజికల్ పాజిటివిజం అంటారు, ఒకటి ఒక పెద్ద మూమెంట్ అది. ఇలాంటివి ఫిలాసఫీ కాదు. ఏ మైండ్ దట్ ఈస్ నాట్ కాట్ ఇన్ ఎనీ ఫిలాసఫీ, that is not enclosed in any system of belief, that is not driven by its own ambition, and is therefore sensitive, alert, watchful. Such a mind has beauty. A mind that is observant of your surroundings, that is beautiful. Not a mind caught in philosophy, or belief, or faith, or puja, or anything. ఇంకా ఆయన టేబుల్ మేనర్స్ అవి కూడా చెప్పాడు. అవి అన్నీ మంచివే, బట్ అవన్నీ సూపర్ఫిషియల్ అని ఆఖరికి అంటారు. ఏ మైండ్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ఎనీ నేషన్, అంటే ఆ నేషనలిజం అనే అదొక రకం లిమిటేషన్. ఏ మైండ్ దట్ డజంట్ బిలాంగ్ టు ఎనీ నేషన్, గ్రూప్ ఆర్ సొసైటీ, that has no authority, that doesn't go by the word of somebody, Buddha or Christ or somebody, or Krishnamurti. Em Dr. Garu, are you getting impatient with me? Because a mind that doesn't... No, sir. No, sir. Then I am going No, sir. to close in 1 or 2 minutes only. Mind that doesn't Okay, belong to any nation, group or society, that has no authority. That's important. We all have authorities. Bible, Gita, Quran, etc. That is not motivated by ambition or fear. Motivated by ambition or held by fear. Such a mind is always flowering in love and goodness. Being sensitive to both the ugly and the beautiful, it is creative mind. It is limitless understanding. Sir, so he wants that. ఆఖరికి ఒక మాట అంటాడండి ఆయన. ఎవ్రీబడి హ్యాస్ రకరకాలు, మనందరికీ హ్యూమన్ మైండ్లో రకరకాలు ఉంటాయి. అల్టిమేట్లీ ఆయన అందేంటి, యు సీ ఎ లిలీ ఆర్ రోజ్ నెవర్ ప్రిటెండ్స్. ఒక మందార పుష్పం కానీ ఒక రోజు కానీ వాటికి ఏ ప్రిటెన్షన్స్ ఉండవు. దే ఆర్ న్యాచురల్లీ, అండ్ ఇట్స్ బ్యూటీ ఈస్ దట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, అంతే, అలాగా. సో వితౌట్ ప్రిటెన్షన్స్, ఇఫ్ యూ కెన్ లివ్ దట్, ఏ మైండ్ వితౌట్ ఫియర్, ఏ మైండ్ దట్ హ్యాస్ నో అథారిటీ, ఏ మైండ్ దట్ ఈస్ నాట్ caught in speculation or belief, లేకుండా, ఏ మైండ్ దట్ ఈస్ సెన్సిటివ్ both to the ugly and the beautiful, that is a religious mind. That sensitivity to reality is religion. Thank you, sir. థ్యాంక్ యూ మూల్పూరి ప్రసాద్ గారు. మీరు చక్కగా ఈ టాపిక్ స్పెసిఫిక్ గా డెప్త్ లో మీ అండర్స్టాండింగ్ చక్కగా షేర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మూల్పూరి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత ఎర్ర రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎర్ర రామకృష్ణ గారు. అందరికీ నమస్కారం అండి. ప్రసాద్ మూల్పూర్ గారు క్లీన్ బౌల్డ్ అంటారు క్రికెట్ లో, ఆ విధంగా కాంప్రహెన్సివ్ గా చక్కగా రియల్లీ కృష్ణమూర్తి గారి పదాలని, ఎందుకంటే మళ్ళీ మన పదాలు వాడడంలో మీనింగ్ లేదు, అంత క్లియర్ గా కృష్ణమూర్తి గారు ఎక్స్ప్రెస్ చేసింది వారు కన్వే చేశారు. ఐఎమ్ రియల్లీ సార్, మీకు మా అభినందనలు సార్ నా నుండి. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ వాట్ ఈస్ బ్యూటీ అన్నప్పుడు అండి, బ్యూటీ ఈజ్ దట్ పర్సెప్షన్ వెన్ ద సెల్ఫ్ ఈజ్ నాట్ అంటారు. కృష్ణమూర్తి గారు ఎక్స్టర్నల్ బ్యూటీ అంటే బయట బహిర్గతం కనిపించేది,
అలాగే ఇన్నర్ బ్యూటీ, ఇన్సైడ్ లవ్, ఎఫెక్షన్, అవి రిఫ్లెక్ట్ చేసేటటువంటిది. ఈ 2 అంశాలని చాలా జాగ్రత్తగా పిల్లలకి అర్థమయ్యే క్రమంలో చెప్పడానికి ఆయన ఒక చక్కటి ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది ఈ టాపిక్ లో. ముందుగానే ఈ బ్యూటీ అంటే ఏమిటి, ఇది చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ అన్నాడు. చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అంటాడు. ఇది సూపర్ఫిషియల్ కాదు, అది పైన అంశం కాదు, బ్రష్ ఇట్ అసైడ్, మనం బ్రష్ చేయడానికి లేదు అంటాడు. తర్వాత ఈ బ్యూటీ అంటే ఏమిటో అవగాహన చేసుకోవడం కానీ, లేకపోతే దానివల్ల వచ్చే సెన్స్ ఆఫ్ గుడ్నెస్, మంచితనం ఎప్పుడు వస్తుంది అంటే మన మైండ్, హార్ట్ ఇన్ కమ్యూనియన్ విత్ సంథింగ్ లవ్లీ. మనం ఒక బ్యూటిఫుల్ ఆబ్జెక్ట్ చూసామనుకోండి, ఒక బ్యూటిఫుల్ ఆబ్జెక్ట్, ఒక కమ్యూనియన్ ఉండాలి మన మధ్య, అక్కడ వితౌట్ ఎనీ హిండ్రన్స్, ఎటువంటి అవరోధం లేదు మన మధ్య. ఆ బ్యూటిఫుల్ ఆబ్జెక్ట్ మన మధ్య ఎటువంటి అవరోధం లేనటువంటి ఒక కమ్యూనియన్. కమ్యూనియన్ ఎప్పుడు ఏర్పడుతుంది? నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటాం. అంటే ఎట్ ద సేమ్ లెవెల్, సేమ్ ఇంటెన్సిటీ, ఎట్ ద సేమ్ టైంలో ఒక విధమైనటువంటి కనెక్ట్ అనమాట, డైరెక్ట్ కనెక్ట్, ఒక ఎటువంటి అవరోధం లేకుండా అది జరిగినప్పుడే అప్పుడేమవుతుంది, అప్పుడే మనకి ఆ ప్రేమ అంటే ఏమిటి, లేకపోతే ఆ సెన్స్ ఆఫ్ గుడ్నెస్ అంటే ఏమిటి అనేటటువంటిది మనకి అవగాహన అయ్యే అవకాశం ఉంది అంటాడు. అది ఈ అంశం తెలిసేంత వరకు, అది ఆయన అంటే ఆ బ్యూటీలో ఉన్నటువంటి ఆ అందంలో ఉన్న సెన్స్ తెలుసుకునేంత వరకు మనం అంతా కూడా షాలోనే పైన బతుకుతున్నట్టే అంటాడు. అదిలో తర్వాత మనం అంతా కూడా వీఆర్ సరౌండెడ్ బై గ్రేట్ బ్యూటీ. చాలా మంచి పరిసరాల్లో ఉండుండొచ్చు, లేదా మౌంటైన్స్, ఫీల్డ్స్, రివర్స్ వాటి మధ్య ఉండొచ్చు. కానీ అన్లెస్ వన్ ఈస్ అలైవ్ టు ఇట్ అనమాట. ఇప్పుడు మన విజయవాడలో బోల్డని పర్వత శ్రేణి ఉంది, కృష్ణా రివర్ ఉంది. వాటిని మనం చూసి వాటి సరౌండింగ్ లో ఉంటున్నాం. వీ హ్యావ్ టు బి అలైవ్. మనం సజీవంగా వాటిని మనం చూడగలగాలి డైరెక్ట్ గా అదిలో. అలా కాని పక్షంలో అయితే యూఆర్ యాజ్ గుడ్ యాజ్ డెడ్ అన్నాడు. ఎందుకంటే అంత జీవనదిలు, జీవ పర్వతము అంత సృష్టి కనిపిస్తోంది. దాంట్లో మీరు సరౌండ్ అయినప్పుడు ఆ గ్రేట్ బ్యూటీ మనం చూడలేకపోతే డైరెక్ట్ గా యూఆర్ డెడ్ హ్యూమన్ బీయింగ్ అంటాడు అదిలో. తర్వాత ఈ పిల్లలంతా కూడా అడుగుతాడు, మీరే ఒక ప్రశ్న వేసుకోండి. యూ బాయ్స్ అండ్ గర్ల్స్, ఓల్డ్ పీపుల్, జస్ట్ పుట్ టు యువర్ సెల్ఫ్ దిస్ క్వశ్చన్, వాట్ ఈస్ బ్యూటీ? ఈ ప్రశ్న మీరే వేసుకోండి అంటాడు. అదేంటి అంటూ ఒక చక్కటి ఇది చెప్పాడు. కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ అంటారు. క్లెన్లీనెస్ అనండి, శుభ్రత, టైడీనెస్ ఆఫ్ డ్రెస్సు, మంచి డ్రెస్సు, ఒక చిరునవ్వు, ఒక గ్రేస్ఫుల్ గెస్చరు, చక్కటి గెస్చరు, ఒక రిథమ్ ఆఫ్ వాకింగ్, ఒక విధమైనటువంటి స్టైల్, అలాగే ఒక ఫ్లవర్ ఇన్ అవర్ హెయిర్ అనండి, గుడ్ మేనర్స్, క్లారిటీ ఆఫ్ స్పీచ్, హార్ట్ఫుల్నెస్, ఒక ఆలోచన సరళి, బీయింగ్ కన్సిడరేట్ ఆఫ్ అదర్స్ విచ్ ఇంక్లూడ్స్ పంక్చువాలిటీ. ఈ కన్సిడరేట్ అన్నప్పుడు మనం చూడండి, కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఊరికి ఆరం చేసేస్తూ ఉంటారు. అది ఎంత నాయిస్ పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది, అదొకటి మనం గమనించాలి. అలాగే టెలిఫోన్ మాట్లాడుతున్నప్పుడు మీరు చూడండి, ల్యాండ్ లైన్, ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చినా ల్యాండ్ లైన్ కూడా ఎదరవాడు ఇంకా లైన్లోనే ఉంటాడు, టక్మని పెట్టేస్తారు గట్టిగా, ఇంకా చెవి బదలైపోతుంది ఎదరవాడు. అంటే మనం కొద్దిగా కన్సిడరేట్ ఉండాలా. ది అదర్ ఫెలో ఆల్సో ఈజ్ ఆన్ ద సేమ్ దిస్ థింగ్. అక్కడ ఇయర్స్ బదలైపోతే మీరు గమనించారు లేదు, వెరీ సెన్సిటివ్ అంశం ఇటువంటి. సో బీ కన్సిడరేట్ టు అదర్స్ విచ్ ఇంక్లూడ్స్ పంక్చువాలిటీ. మనం పంక్చువల్గా వెళ్ళకపోతే అక్కడ లేట్గా పెట్టేస్తే వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి మనం ఇది లేదు. అసలు యాక్చువల్లీ డ్రెస్ వేసుకునేది కూడా ఫర్ ది అదర్స్ ఓన్లీ. మనం అందంగా కనిపించడం, నీట్గా కనిపించడం అనేటటువంటిది ఇట్ ఈస్ ఓన్లీ రిఫ్లెక్షన్. మనం వాళ్ళ కన్సిడరేషన్ ఇస్తున్నాం, ఒక చక్కటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తూ ఉన్నాం. అది సో ఇవన్నీ కూడా బ్యూటీలో భాగమే అని అన్నాడు అంటూ. కానీ ఇట్ ఈస్ ఓన్లీ సర్ఫేస్, పైన మనకు కనిపించేటటువంటి బహిర్గతంగా అంటూ, ఇదేనా బ్యూటీ, లేదంటే ఏమైనా డీపర్ సెన్స్ లో ఉందా అని మీరే ప్రశ్న వేసుకోండి అన్నాడు పిల్లల్ని. అక్కడ ఉన్నటువంటి ఓల్డర్ పీపుల్ కూడా అక్కడ అన్నాడు అంటూ కొద్దిగా ముందుకెళ్ళాడు. దెర్ ఇస్ అ బ్యూటీ ఆఫ్ ఫార్మ్. ఒక ఫార్మ్ మనం చూడండి, ఒక శారీకి ఒక బార్డర్ ఉంటుంది చక్కగా, ఆ ఫార్మ్ అనమాట, ఒక ఇదిగా. అలాగే మన ఒక బిల్డింగ్ కి ఒక చక్కటి ఒక ఫార్మ్ ఉంటుంది, స్ట్రక్చర్ అట్లా. అలాగే బ్యూటీ ఆఫ్ డిజైన్,
చక్కటి డిజైన్ ఉంటుంది, బ్యూటీ ఆఫ్ లైఫ్, జీవనం యొక్క అందం. సో అంటూ అదొక పాయింట్. తర్వాత ఒక ట్రీ గురించి చెప్పాడు. ఎప్పుడైనా మీరు ఒక లవ్లీ షేప్ ఆఫ్ ఎ ట్రీ విత్ ఫుల్ ఫోలియేజ్, అది కంప్లీట్ ఆకులతోటి చక్కగా ఒక విధమైనటువంటి రిచ్నెస్ తో ఉన్నటువంటి ఒక చెట్టుని మీరు గమనించారా? దాని షేప్ ఎంత బాగుంటుందో. లేకపోతే ఎక్స్ట్రాడినరీ డెలికసీ ఆఫ్ ఎ ట్రీ నేకెడ్ అగెన్స్ట్ ద స్కై. అది ఒకటి అసాధారణమైనటువంటి ఒక చెట్టు ఏదైనా నేకెడ్ అంటే ఇప్పుడు ఆకులు రాలు కాలం మనం చూస్తాము, మొత్తం ఆకులు లేకుండా ఉంటుంది, నేకెడ్ గా ఉంది. బట్ అగెన్స్ట్ ద స్కై, స్కైకి అది నేకెడ్ గా ఉన్నప్పుడు ఎంత అందంగా ఉంటుందో గమనించారా అని అంటాడు. ముందేమో ఫుల్ లీవ్స్ తో ఉన్నప్పుడు, ఇప్పుడు లీవ్స్ లేనప్పుడు, నేకెడ్ గా ఉన్నప్పుడు, రెండింటినప్పుడు కూడా మీరు గమనించారా దాని యొక్క ఎక్స్ట్రాడినరీ డెలికసీ అంటాడు. అంటూ సచ్ థింగ్స్ ఆర్ బ్యూటిఫుల్ టు బిహోల్డ్, చూడడానికి చాలా చక్కగా అందంగా ఉంటాయి. కానీ అవన్నీ కూడా పైన ఎక్స్ప్రెషన్స్, సూపర్ఫిషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ సంథింగ్ మచ్ డీపర్. లోతైనటువంటి అంశం ఏదో ఉంది అక్కడ, అది కీ ఎక్స్ప్రెషన్. ఈ లీవ్స్ అంటూ అలా మామూలుగా రావు, లోపల నుంచి వచ్చినటువంటి అక్కడ లీవ్స్, అది దాని యొక్క ఇది నేచర్. సో అంతా కూడా డీపర్ ఎక్స్ప్రెషన్ బయటికి రిఫ్లెక్ట్ అవుతోంది అంటాడు. అన్న తర్వాత ఇంకా కాస్త ముందుకు వెళ్ళి, మీకు బ్యూటిఫుల్ ఫేస్ ఉండొచ్చు, లేకపోతే క్లీన్ కట్ ఫీచర్స్, చక్కటి మన ఆకృతి ఉండవచ్చు, మనకి అందమైన ఫేస్ ఉండొచ్చు, చక్కటి ఒక ఆకృతి ఉండొచ్చు. అలాగే మీరు చాలా మంచి టేస్ట్కి అనుగుణంగా డ్రెస్ చేసుకుని ఉండొచ్చు, చక్కటి పాలిష్డ్ మేనర్స్ కూడా ఉండొచ్చు. లేకపోతే మీరు పెయింటింగ్ చేయవచ్చు, లేకపోతే చక్కగా ఒక బ్యూటీ ఆఫ్ ది ల్యాండ్స్కేప్ గురించి చక్కగా రాయవచ్చు. కానీ ఈ ఇన్వర్డ్ సెన్స్ ఆఫ్ గుడ్నెస్, లోపల మంచితనం లేకపోతే, ఈ బయట కనిపించేటటువంటి ఉన్నాయి చూసారా, ఈ యాక్సెసరీస్ ఆఫ్ బ్యూటీ మనం ఇప్పుడు మాట్లాడుకున్న అన్ని కూడా, దే ఆల్ లీడ్ టు సూపర్ఫిషియల్ సొఫిస్టికేటెడ్ లైఫ్. సూపర్ఫిషియల్ ఏ లైఫ్ వితౌట్ మచ్ సిగ్నిఫికెన్స్. అంటే ఏంటనమాట, ముందు సూపర్ఫిషియల్ మనకు కనిపించింది చూపిస్తున్నాడు, తర్వాత ఇన్నర్ బ్యూటీ యొక్క ఆ ఇన్నర్ సెన్స్ ఆఫ్ గుడ్నెస్ యొక్క ఆ యొక్క సిగ్నిఫికెన్స్ ని మనం గమనించమని చెప్తున్నాడు ఇక్కడ పిల్లలకి. అది మైండ్ యూ, మరి అది కూడా చెప్తున్నాడు, గుర్తించుకోండి. మళ్ళీ అలర్ట్ చేశాడు, మైండ్ యూ. ఇక్కడ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వీ షుడ్ అవాయిడ్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ బ్యూటీ. అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ని అవాయిడ్ చేయమని నేను చెప్పటం లేదు. ఇప్పుడు ఇక్కడ ఇన్వర్డ్ సెన్స్ చెప్తున్నాను కాబట్టి ఇన్వర్డ్ చాలా ముఖ్యం, అవుట్వర్డ్ వదిలేయను అంటలేదు. కృష్ణమూర్తి గారిలో ఉన్న బ్యూటీ అదే. మిగతా చోట అన్ని చూస్తే అవుట్వర్డ్ ముఖ్యత లేదు అనేటువంటి భావనలు చేస్తారు. కాదు, ఇందాక లక్ష్మి గారు మొదట్లో చెప్పినట్లు సత్యం శివం సుందరం అన్నట్టుగా బయట ఆకృతి అలాగే అంతర ఆకృతి రెండింటి యొక్క మిళితమే కనిపిస్తుంది టోటల్ గా ఆ బ్యూటీ. అది మాట్లాడుతున్నాడు కృష్ణమూర్తి ఇక్కడ. సో గుర్తుంచుకోండి, అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ బ్యూటీని నేనేమి వాటిని అవాయిడ్ చేయమని చెప్పటం లేదు. అట్లనే అది వీ మస్ట్ ఆల్ హ్యావ్ గుడ్ మేనర్స్, బీ ఫిజికలీ క్లీన్, డ్రెస్ టేస్ట్ఫుల్లీ వితౌట్ ఆస్టెంటేషన్. ఏదో పెద్ద బొంబాటుగా చేయమని కాదు, మీకున్న స్థితిని బట్టి. బీ పంక్చువల్, క్లియర్ ఇన్ యువర్ స్పీచ్ అండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ఇట్. ఇందాక చెప్పాడు మొత్తం లిస్ట్ అంతా. దీస్ థింగ్స్ ఆర్ నెసెసరీ, ముఖ్యమే. అండ్ దే క్రియేట్ ఏ ప్లెజెంట్ అట్మాస్ఫియర్, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం మనకు క్రియేట్ చేస్తున్నది అది. కానీ బట్ బై దెమ్సెల్వ్స్ ఆ సూపర్ఫిషియల్ వర్కే, కానీ దే హావ్ నాట్ మచ్ సిగ్నిఫికెన్స్. ఈ ఇన్వర్డ్ సెన్స్ ఆఫ్ బ్యూటీ లేకుండా ఈ బహిర్గతం కనిపించే వాటికి అంత సిగ్నిఫికెన్స్ లేదు. అలా చెప్తూనే మైండ్ యూ, నేను మళ్ళీ గుర్తించుకోండి, అలర్ట్ చేస్తున్నాను, అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా నెసెసరీ. అవి ఒక విధమైనటువంటి ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ని మనకు కలగజేస్తాయి అని చెప్తుంది. ఈ ఇన్వర్డ్ బ్యూటీ ఏదైతే ఉందో అదే దట్ గివ్స్ గ్రేస్, మనకు విధమైనటువంటి ఒక గ్రేస్ ఇస్తుంది అంటాడు. an exquisite gentleness to outward form and movement. రిఫ్లెక్ట్ అవుతుంది మన అవుట్వర్డ్ ఫార్మ్ కానీ మూవ్మెంట్ కానీ. మనం ఎవరైనా మనిషిని చూస్తే మనం ఆయన గెస్చరు, ఆ గెయిట్, ఆ స్టైల్ని బట్టి మనం చూడగలుగుతాం లోపల ఉన్నటువంటి అది అలా అలా ఉల్లి ఏముంటుంది బయటికి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందంట మనకి అలా. సో అయితే ఏంటి దిస్ ఇన్వర్డ్ బ్యూటీ? వాట్ ఈస్ దిస్ ఇన్వర్డ్ బ్యూటీ వితౌట్ విచ్ అవర్ లైఫ్ ఈజ్ వెరీ షాలో? ఏది ఇన్వర్డ్ బ్యూటీ అంటే
అంటూ పిల్లలు అంటున్నాడు, మీరు ఎప్పుడన్నా దీని గురించి ఆలోచన చేశారా? చేసి ఉండకపోవచ్చు, మీరు ఎప్పుడు ఆకుపై ఉంటారు కదా చదువుతోటి, ఆటలాడుకోవడం, ఒకళ్ళని టీస్ చేసుకోవడం, ఇదే మీరు చేస్తున్నట్టు, లేదా మాట్లాడుకుంటూ చిట్ చాట్, ఇదే జరుగుతుంటుంది కదా అని అంటాడు. కానీ ద ఫంక్షన్ ఆఫ్ రైట్ ఎడ్యుకేషన్ ఏమిటి? టు హెల్ప్ యూ టు డిస్కవర్, మీరు కనుక్కునేందుకు అది సాయం చేయాలి. రైట్ ఎడ్యుకేషన్, వాట్ ఈస్ దిస్ ఇన్వర్డ్ బ్యూటీ అనేటటువంటిది మీరు తెలుసుకునేటానికి, కనుక్కోవడానికి అది మీకు సహాయకారిగా ఉండాలి రైట్ ఎడ్యుకేషన్. అదిలో తర్వాత ఈ షాలో మైండ్ ఏదైతే ఉన్నదో, అంటే బయట మనం ఇప్పుడు ఇందాక అనుకున్నటువంటి బహిర్గతంగా ఉన్నది, కెన్ ఈ షాలో మైండ్ అప్రిషియేట్ బ్యూటీని అప్రిషియేట్ చేయగలుగుతుందా అని అంటాడు. అంటే ఇట్ మే టాక్ అబౌట్ బ్యూటీ గురించి మాట్లాడవచ్చు, బట్ కెన్ ఇట్ ఎక్స్పీరియన్స్ దిస్ వెల్లింగ్ అప్ ఆఫ్ ఇమ్మెన్స్ జాయ్? చక్కటి వర్డింగ్ చూడు, వెల్లింగ్ అప్ అంటే ఒక నూతి నుంచి ఎలా అయితే పైకి ఉబుకుతుందో, ఉబికి వస్తుంది పైకి, ఇమ్మెన్స్ జాయ్ అపాన్ లుకింగ్ ఎట్ సంథింగ్ దట్ ఈస్ రియల్లీ లవ్లీ. మనకి లోపల నుంచి అలాగా ఉబుతూ రావాలన్నమాట. ఒక నది, ఒక ఏదైతే ఒక నూతి నుంచి పైకి ఎలా వస్తుందో అటువంటిది. అలా వచ్చే అవకాశం ఉందా? షాలో మైండ్ చేయగలుగుతుందా అనేటటువంటిది చెప్తుంది. అంటూ ఎక్కడ తీసుకెళ్తున్నాడు సెల్ఫ్ గురించి. మన ద మైండ్ ఆల్వేస్ కన్సర్న్ ఇట్ సెల్ఫ్ అనుకోండి, మన గురించి, అంటే సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. మన మైండ్ అంతా కూడా మన గురించే, నేను, నాది, అటు గురించే ఉన్నట్టయితే ఇట్ ఇస్ నాట్ బ్యూటిఫుల్. అది బ్యూటిఫుల్ కాదు. అది ఏం చేసినా కూడా, వాట్ ఎవర్ ఇట్ డస్, ఇట్ రిమైన్స్ అగ్లీ, లిమిటెడ్, పరిమితమై, అసహ్యం అన్నాడు బయట. ఇట్ ఈస్ ఇన్కేపబుల్ ఆఫ్ నోయింగ్ వాట్ బ్యూటీ ఈస్. అంటే సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీతో ఉన్న మైండ్ ఏదైతే ఆపై ఉన్నదో అది బ్యూటీని చూడలేదు. అది మనం గమనించాలి. అది వేరాజ్ ఏ మైండ్ దట్ ఈస్ నాట్ కన్సర్న్ విత్ ఇట్ సెల్ఫ్, అంటే విచ్ ఈస్ ఫ్రీ ఆఫ్ సెల్ఫ్, అది దట్ ఈస్ ఫ్రీ ఆఫ్ అంబిషన్, అలాగే దట్ ఈస్ ఫ్రీ ఆఫ్ డిజైర్స్ ఆర్ ఎనీ పర్సూట్ ఆఫ్ సక్సెస్. It has no the drive anamata to pursue a success and all. Such a mind is not shallow. అది shallow కాదు. And it flowers in goodness. అంటే in other words ఏమంటే, సెల్ఫ్ లేని స్థితిలో ఆ మైండే ఒక గుడ్నెస్ ని అలా పుష్పించగలుగుతున్నాడు. ఇట్ ఫ్లవర్స్ ఇన్ గుడ్నెస్ అంటున్నాడు. అది మనం గమనించాలి. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా చెప్పాడు. ఈ ఇన్వర్డ్ గుడ్నెస్ ఏదైతే ఉందో, దట్ గివ్స్ బ్యూటీ. ఇన్వర్డ్ గుడ్నెస్, మంచితనము, అది బ్యూటీ ఇస్తుంది. ఈవెన్ టు ఏ సో కాల్డ్ అగ్లీ ఫేస్. మీరు ఎప్పుడైనా తారసపడి చూడొచ్చు. అగ్లీ ఫేస్ అంటే మనం ఇందా అనుకున్నాం, వాళ్ళకి ఫార్మ్ కానీ ఆకృతి కానీ అంత చక్కగా ఉండకపోవచ్చేమో, అగ్లీ ఫేస్ ఉండొచ్చేమో. కానీ వీళ్ళకి ఎవరికైతే ఈ సెన్స్ ఆఫ్ గుడ్నెస్ ఉందో, వాళ్ళు వెనక ఉన్నట్టయితే ఈవెన్ దట్ అగ్లీ ఫేస్ ఏమవుతుంది, ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ అన్నమాట. అది ఎంతో ఒక విధమైనటువంటి ఒక చక్కటి గ్లిమ్స్ తోటి గ్రేస్ఫుల్ గా కనిపిస్తుంది మనకి. అది ఎందుకు చేతంట, బికాజ్ ఇన్వర్డ్ గుడ్నెస్ ఈజ్ రియల్లీ డీప్లీ రిలీజియస్ ఫీలింగ్ అన్నాడు. అది రా అని చెప్పి నెక్స్ట్ తీసుకున్నాడు. అసలు రిలీజియస్, డూ యూ నో వాట్ ఇట్ మీన్స్, వాట్ ఈస్ రిలీజియస్? ఇందా ప్రసాద్ గారు చక్కగా వాట్ ఈస్ నాట్ అని కృష్ణమూర్తి గారు అన్నది ముందు చెప్పేటి, నథింగ్ టు డూ విత్ టెంపుల్ బెల్స్, పూజాస్, ఆ రిచువలిస్టిక్ నాన్సెన్స్ అని ముందు పక్కన పెట్టారు. అయితే ఏంటి రిలీజియస్ అంటే, టు బి రిలీజియస్ ఈజ్ టు బి సెన్సిటివ్ టు రియాలిటీ. మనం రియాలిటీ ఏదైతే ఉన్నదో దానికి సెన్సిటివ్గా, సున్నితత్వంగా మనము ఉండడం అనమాట. అది యువర్ టోటల్ బీయింగ్ అంటే బాడీ, మైండ్, హార్ట్, మొత్తం టోటల్ బీయింగ్ ఈజ్ సెన్సిటివ్ టు బ్యూటీ అండ్ ఆల్సో టు ద అగ్లీ. అన్నిటికీ కూడా టు ద డాంకీ టు టైడ్ టు ఎ పోస్ట్, అక్కడ టు ద పావర్టీ అండ్ ఫిల్డ్ ఇన్ ద టౌన్, టు లాఫ్టర్ అండ్ టీయర్స్, లాఫ్టర్ కి అలాగే కన్నీరు కూడా, టు ఎవ్రీథింగ్ అబౌట్ యూ, ఎవ్రీథింగ్. ఫ్రమ్ దిస్ సెన్సిటివిటీ, ఈ సున్నితత్వం నుంచి ఫర్ ద హోల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ స్ప్రింగ్స్ గుడ్నెస్ అండ్ లవ్. అది అంటే సెన్సిటివిటీ, సున్నితత్వం ఎంత ప్రాముఖ్యత అనేది మనం గమనించమంటున్నాడు. ఫర్ ద హోల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనమాట. వితౌట్ దిస్ సెన్సిటివిటీ, ఈ సెన్సిటివిటీ లేకుండా దెర్ ఇస్ నో బ్యూటీ, బ్యూటీ లేదు.
మీకు ఎంతో టాలెంట్ ఉండొచ్చు, లేదా చక్కగా కోటు అన్ని బాగా డ్రెస్ చేసుకోవచ్చు, ఎక్స్పెన్సివ్ కార్లో వెళ్ళొచ్చు, చాలా చక్కగా క్లీన్గా ఉండొచ్చు, కానీ అక్కడ బ్యూటీ లేదు. ఈ సెన్సిటివిటీ లేనంతసేపు రియల్గా దెర్ ఇస్ నో బ్యూటీ. మిగతా అంతా అవుట్వర్డే అనేటటువంటి అంశాన్ని చెప్తున్నాడు. అది చెప్తూ ప్రేమ గురించి చెప్తున్నాడు, లవ్ గురించి. లవ్ ఈజ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ, అసాధారణం కదా అది. యూ కెనాట్ లవ్ ఇఫ్ యు ఆర్ థింకింగ్. మనం ఆలోచన చేస్తే మన ఎక్కడైతే థింకింగ్ ఉందో, వేర్ థాట్ ఈస్ దేర్ ఇస్ నో లవ్. ఇది మనం ఇంతమంది కూడా చూసిన సందర్భం. అంటూ లవ్ ఈజ్, ఇట్ హ్యాస్ నో ఆబ్జెక్ట్. మనం ఇప్పటివరకు లవ్ అంటే ఏంటి, ఏదో ఆబ్జెక్ట్ తోటి వెళ్తున్నాం. కృష్ణమూర్తి గారు చూడండి, లవ్ ఈజ్, ఇట్ హ్యాస్ నో ఆబ్జెక్ట్. అంటే లవ్ అంటే ఇట్ ఈస్ ద బీయింగ్ అనమాట, ఉండడం, అది విషయం. సో ద మైండ్ దట్ లవ్స్, ఏ మైండ్ ఏదైతే ప్రేమిస్తుందో ఈజ్ రియల్లీ ఏ రిలీజియస్ మైండ్. బికాస్ ఎందుచేతంటే ఇట్ ఈస్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ రియాలిటీ ట్రూత్ గాడ్, అండ్ ఇట్ ఈస్ ఓన్లీ సచ్ ఎ మైండ్ దట్ కెన్ నో వాట్ బ్యూటీ ఈస్. సో అంటే మైండ్ దట్ లవ్స్ అనేటటువంటిది అదే. ఇట్ ఈస్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ రియాలిటీ, ఇన్ ద మూమెంట్ ఆఫ్ ట్రూత్, ఇన్ ద మూమెంట్ ఆఫ్ గాడ్. అందులో ఇట్ ఈస్ ఓన్లీ సచ్ ఎ మైండ్ కెన్ నో వాట్ బ్యూటీ ఈస్ చెప్తూ ఇక్కడ ద మైండ్ దట్ ఈస్ నాట్ కాట్ ఇన్ ఎనీ ఫిలాసఫీ. కృష్ణమూర్తి గారు ఎంత జాగ్రత్తగా చూడండి, త్రూ నెగేషన్ ఈస్ ట్రైంగ్ టు టెల్ us ఏది కాదు అని చెప్పడం. ద మైండ్ దట్ ఈస్ నాట్ కాట్ ఇన్ ఎనీ ఫిలాసఫీ, ఏ ఫిలాసఫీలో కాదు. దట్ ఈస్ నాట్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఎనీ సిస్టమ్ ఆర్ బిలీఫ్, సిస్టమ్ కానీ బిలీఫ్ కానీ లేదు. దట్ ఈస్ నాట్ డ్రివెన్ బై ఇట్స్ ఓన్ అంబిషన్, తనకు ఉన్నటువంటి అపారమైనటువంటి అంబిషన్స్ వాటితో డ్రైవ్ కావట్లేదు. అండ్ ఈస్ లేని సందర్భంలో అండ్ ఈస్ దేర్ ఫర్ సెన్సిటివ్, ఎలర్ట్, వాచ్ఫుల్. సచ్ ఎ మైండ్ హ్యాస్ బ్యూటీ. చూడండి ఎంత ఎంఫటిక్ గా ఆయన ఆ స్థితిని మనం చెప్తున్నాడు. ఆ మైండ్ ఎటువంటి మైండ్, దట్ ఈస్ నాట్ అని చూస్తూ ఈ యంగ్ పీపుల్ చెప్తున్నాడు, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వైల్ యు ఆర్ యంగ్, మీరు యంగ్ గా ఉన్నప్పుడు, టు లెర్న్ టు బి టైడీ అండ్ క్లీన్, అంటే చక్కగా డ్రెస్ చేసుకోవడం, నీట్గా ఉండడము, టు సిట్ వెల్ వితౌట్ రెస్ట్లెస్ మూవ్మెంట్, ఊరికి అస్తమానం యాంగ్జైటీతో లేకుండా చక్కగా కూర్చోవడము, టు హ్యావ్ గుడ్ టేబుల్ మేనర్స్, టు బి కన్సిడరేట్, పంక్చువల్. కానీ ఆల్ దీస్ థింగ్స్ ఎంత అవసరమైనా అవన్నీ సూపర్ఫిషియల్ పైపోయినాయి. అండ్ ఇఫ్ యూ మియర్లీ కల్టివేట్ సూపర్ఫిషియల్, వాటిని కల్టివేట్ చేయడానికి మనం ప్రయత్నించామనుకోండి, వాటిలో అయితే మనం ఒక ప్రాక్టీస్, ఒక పద్ధతిలో పెట్టుకున్నాం అనుకోండి, వితౌట్ అండర్స్టాండింగ్ ద డీపర్ థింగ్, డీపర్ అంశం అవగాహన చేసుకోకుండా ఓన్లీ సూపర్ఫిషియల్ గా ఉన్నట్టయితే యూ విల్ నెవర్ నో ద రియల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్యూటీ. మీకు తెలిసే అవకాశం లేదు రియల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్యూటీ అనమాట అని చెప్తూ, ఏ మైండ్ దట్ డస్ నాట్, మళ్ళీ చెప్తున్నట్టు నెగేషన్ ద్వారా, ఏ మైండ్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ఎనీ నేషన్, గ్రూప్, దట్ హ్యాస్ నో అథారిటీ, దట్ ఈస్ నాట్ మోటివేటెడ్ బై అంబిషన్ ఆర్ హెల్డ్ బై ఫియర్, సచ్ ఎ మైండ్ ఈజ్ ఆల్వేస్ ఫ్లవరింగ్ ఇన్ లవ్ అండ్ గుడ్నెస్. అటువంటి మైండ్ ఎప్పుడు కూడా అది పుష్పిస్తుంది విత్ లవ్ అండ్ గుడ్నెస్. అదిగా బికాస్ ఇట్ ఈస్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ రియాలిటీ, it knows what beauty is. It is because it is in the moment of reality. Being sensitive to both ugly and the beautiful, it's a creative mind. It has limitless understanding. అక్కడ కృష్ణమూర్తి గారి లవ్ కానీ అంత సెన్సిటివిటీ ఆధారితంగా మనకు చెప్తున్నాడు. బయట ఎక్స్టర్నల్ బ్యూటీ, ఇన్వర్డ్ బ్యూటీ. ఇన్వర్డ్ బ్యూటీ వచ్చేది సెల్ఫ్ లేనప్పుడు, ఆ సెల్ఫ్ నుంచి ఫ్రీ అయినప్పుడు జరిగేటటువంటి, అప్పుడే రియల్ గా బ్యూటీ అనేది మనము చూడగలుగుతాము. దాన్ని మనం మనకు అవగాహన వస్తుంది అని చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎర్ర రామకృష్ణ గారు. చక్కగా కాంప్రిహెన్సివ్ గా మీరు మీ అండర్స్టాండింగ్ చక్కగా షేర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత బాబాజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బాబాజీ గారు. అందరికీ నమస్కారం అండి. ఈ
టాపిక్ సెన్సిటివిటీ అండ్ బ్యూటీ. నేను ఎలాగా ట్రాన్స్లేట్ చేసుకున్నానంటే సుందరము సున్నితము అని నేను పెట్టుకున్నాను. సుందరము సున్నితము ఇవి మన డైలీ లైఫ్లో మనకి వచ్చేవే. ఏ వస్తువు కానీ, ఏ వ్యక్తి కానీ, ఏ విషయం గురించి కానీ మనం గమనించినప్పుడు వెంటనే మన మనసు స్పందిస్తుంది. ఆ స్పందన వెంటనే మనం ఎక్స్ప్రెస్ కూడా చేసేస్తాం. ఎక్స్ప్రెషన్ ఎలా చేస్తాం? ఇది అందంగా ఉంది లేకపోతే అందవిహీనంగా ఉందని వెంటనే చెప్పేస్తాం. ఎలా చెప్పగలుగుతున్నాం? దానికి కమ్యూన్ అవ్వడం వల్ల, దాంతో మనం కమ్యూన్ కావడం వల్ల చాలా జరుగుతున్నాం. నిజంగా కమ్యూన్ అవుతున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. అందుకే కృష్ణమూర్తి గారు అసలు అందం అంటే ఏంటి అని మొట్టమొదట టేకప్ చేశారన్నమాట. సెన్స్ ఆఫ్ గుడ్నెస్ అంటారు. సెన్స్ ఆఫ్ గుడ్నెస్ అనేది చాలా పెద్ద మాట. ఆ పెద్ద మాటను మనం ఎలా గ్రహిస్తున్నాం అంటే చాలా జాగ్రత్తగా గ్రహించాలి. 2 వారాల క్రితం ఒక స్టూడెంట్ కృష్ణాజీ అని ఒక ప్రశ్న వేశాడు. కృష్ణమూర్తి గారు, మీరు వచ్చే దారిలో పిల్లలు ఆడుకుంటున్నప్పుడు మీరు గమనించి ఉంటారు వాళ్ళని, మీ రియాక్షన్ ఎలాగ ఉంది అని అడిగాడు అనమాట. అడిగితే, అవును నాయనా చూశాను, పిల్లలందరూ ఆడుకుంటున్నారు, వారిలో సగం మందికి సరైన ఆరోగ్యం లేదు, సరైన బట్టలు లేవు. అది నాకు గమనించి నాకు ఆ విషయం బాగా మనసులో హత్తుకున్నది అని చెప్పుకొచ్చారు. అంటే ఏంటి? అంతరంగ సౌందర్యము ఎలాగ ఉన్నది, బాహ్య సౌందర్యం ఉంది, స్వభావం ఎలా ఉన్నది అని మనం గమనించకపోతే అది సౌందర్యం మన గమనం కింద రాదు. సెన్స్ ఆఫ్ గుడ్నెస్ లేని తనమే అవుతుంది. అది మనం గ్రహించవలసిన అవసరం ఉంది. అంచేత కృష్ణమూర్తి గారు ఆ అందం గురించి వివరంగా చెప్పారు అన్నమాట. నెక్స్ట్, సరైన విద్య అనేది ఇన్వర్డ్ బ్యూటీని కనుగొనేటట్లు చేస్తుంది అన్నారు. అంటే ఇంకో మరో చోట ఏమంటారంటే, ఒక ఇంటిగ్రేటెడ్ పర్సన్ తయారు చేయడమే సరైన విద్య యొక్క లక్ష్యము అని కృష్ణమూర్తి గారు చెప్పారు. మన అందాన్ని ఆస్వాదించగలుగుతున్నామా? లేదు కదా. మనం చూసేటప్పుడు ఒక బజార్లో పెట్ వరల్డ్ అని ఒక షాపులు ఉంటాయి. పెట్ వరల్డ్. ఆ పెట్ వరల్డ్ చూస్తే చాలా బాధ కలుగుతుంది. అది ఒక పంజరంలో పక్షిని బంధించేసి అమ్మకానికి పెడతాడు. మనం ఎంత బాధపడవలసి వస్తుందంటే, మనల్ని ఆ పంజరంలో పెట్టి మనం ఎంత హింస కూడా అవి అనుభవిస్తున్నాయి. అటువంటిప్పుడు మనం ఎలా ఫీల్ అవుతున్నాం? అలాగే ఒక చెట్టు ఉంది, చెట్టుకి కొమ్మలు వస్తాయి, ఆ కొమ్మలు ఒకటి నరికేస్తుంటాడు. అప్పుడు ఆ చెట్టుకి బాధ కలగదా? అలాగే మనకి ఏదైనా హాని కలిగినప్పుడు బాధ కలగదా? అటువంటిదే కదా చెట్టు కూడా. అలాగే మనకి ఆ సెన్స్ ఆఫ్ గుడ్నెస్ మనలో ఉన్నదా అని గమనించుకోవాల్సిన అవసరం ఉంది అని కృష్ణమూర్తి గారు చెప్తారు అన్నమాట. అంచేత కృష్ణమూర్తి గారు చెప్పేది మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోకపోతే గమనించలేనట్టే తెలుసు. అలాగే ధార్మికమైన మనసు గురించి కూడా చెప్తారు. టు బి రిలీజియస్ ఈజ్ టు బి సెన్సిటివ్ టు రియాలిటీ. అంటే అసలు ధర్మము, రిలీజియన్ అంటేనే సెర్చ్ ఆఫ్ రియాలిటీ. ఏది సత్యమో అది కనుగొనడమే ధర్మము, మతం యొక్క లక్ష్యం. అది లేనప్పుడు మనలో సెన్సిటివ్నెస్ లేదు అని తెలుసుకోవాలి. బాడీ, మైండ్, హార్ట్ ఈ 3 అందానికి, అందవిహీనతకు సున్నితంగా ఉండాలి. సున్నితం నుంచి ప్రేమ, మంచితనం వస్తాయి. సున్నితం లేకపోతే అందము కూడా లేదు. ప్రేమ అనే దానికి మనం సరైన అర్థం చేసుకుంటే, ప్రేమ విశ్వజనీయమైనది, అసాధారణమైనది. మనం ఎప్పుడైతే మన సెల్ఫ్ గురించి ఆలోచిస్తూ ఉంటామో
మిగతా దాని గురించి ఎప్పుడు పట్టించుకోమో అది ప్రేమగా గమనించవలసిన అవసరం ఉండదు. దాని మీద మూమెంట్, థాట్, గాడ్, రియాలిటీ ఇవన్నీ కూడా ఉంటాయి. అది గమనించవలసిన అవసరం ఉంటుంది. సిద్ధాంతాలకు, కోరికలకు కట్టుబడిన మనసు అది గమనించలేదు అని చెప్తూ కృష్ణమూర్తి గారు ఆఖరిన పిల్లలకి ఒక చిన్న అప్పీల్ చేస్తారు. జీవితంలో లోతైన విషయాలను మీరు తెలుసుకోవాలి, కండిషన్ అయిపోయి ఉండకండి. మన దేశానికి, సమాజానికి మాత్రమే చెందిన వాళ్ళము అనే ఆ దృష్టిలో కండిషన్ అయిపోవద్దు. లవ్ అండ్ గుడ్నెస్ ఉన్నప్పుడే మనిషి ఫ్లవరింగ్ లో ఉండగలడు. ఆ మనసు సృజనాత్మకమైనది, క్రియేటివ్ లైఫ్ ఉంటుంది. ఆ క్రియేటివ్ లైఫ్ అంటే ఏంటంటే ఇట్ హ్యాస్ లిమిట్లెస్ అండర్స్టాండింగ్, అవగాహనగా అపరిమితమైన అవగాహన కలిగి ఉంటుంది. ఆ జీవితము అని కృష్ణ చెప్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాబాజీ గారు, మీ అండర్స్టాండింగ్ చక్కగా అందరితో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత ధనలక్ష్మమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ధనలక్ష్మమ్మ గారు. సార్, ఈరోజు బ్యూటీ, లవ్, జాయ్ వీటికి సంబంధించి మీరందరూ వివరంగా తెలియజేస్తుంటే హార్ట్ అండ్ మైండ్ తో సంబంధం కలిగి ఉండి ఏ విధమైన ఆటంకము లేక అందులో ఉన్న గుడ్నెస్ అంతా కూడా మేము అండర్స్టాండ్ చేసుకుంటూ దాన్ని ఆలకిస్తూ ఉన్నాం సార్ నిరవధికంగా. ఓహో, బ్యూటీ అంటే ఇంత వివరణ ఉందా. ఆ తర్వాత సూపర్ఫిషియల్ బ్యూటీకి సంబంధించి మాత్రమే అవగాహన ఉంది, కానీ డీప్ డౌన్ అంతర్గత బ్యూటీకి సంబంధించి ఏ విధమైన డివిజన్ కానీ, అథారిటీ కానీ, అంబిషన్ కానీ లేనటువంటి అంతర్గత సౌందర్యము ఉన్నప్పుడు మాత్రమే ఈ సూపర్ఫిషియల్ బ్యూటీ తోడు అంతర్గత బ్యూటీ ఉన్నప్పుడు మాత్రమే అది నిజమైన ఆత్మ సౌందర్యము అనే విషయం ఈరోజు అండర్స్టాండ్ చేసుకోగలిగినాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, మీ అండర్స్టాండింగ్ చక్కగా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత విజయరెడ్డి గారు మాట్లాడతారండి. మీ అండర్స్టాండింగ్ ని షేర్ చేసుకోవచ్చు అండి. విజయరెడ్డి గారు. నమస్తే సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి, మాట్లాడండి సార్. అంటే నాకు అర్థమైనంత వరకు ఏంటంటే మనిషి ఎప్పుడు కూడా అంటే ఒక ప్రకృతి అంతా కూడా ఇప్పుడు కూడా అంటే ప్రకృతిలో ఒక మనిషి తప్పించి అందరూ కూడా మిగతావి కూడా సహసిద్ధంగా ఉన్నాయి, కానీ మనిషే తన సహజత్వాన్ని కోల్పోతున్నాడని అనిపిస్తుంది. సో ఈ క్రమంలో ఎందుకు ఒక పువ్వు కానీ లేదంటే ప్రకృతిలో మనం చూస్తే ఏ చెట్టు, మీరు అన్నట్టుగా చెట్టు కానీ ఒక అద్భుతంగా ఒక ఒక పెయింటింగ్స్ లా ఉంటాయి. ఆ పువ్వు కూడా, పువ్వుకి ఆకులు కానీ ఇవన్నీ కూడా ఒక అద్భుతంగా ఎవరన్నా ఎలా పెట్టగలరు, ఎలా తయారు చేయగలరు అని చెప్పి మనకి ఎప్పుడు కూడా ఒక ప్రశ్న ఉదయిస్తుంది అన్నమాట. కానీ అలాగే మనిషిని ఎంతో సహజ సౌందర్యంగా అంటే అంతర్ సౌందర్యం, బాహ్య సౌందర్యం ఉంటాయి కదా. సో చాలా మంది ఈ అంతర్ సౌందర్యాన్ని చూసుకుంటున్నారు తప్పించి లోపల ఉన్న సౌందర్యాన్ని, అంతర్ సౌందర్యాన్ని, బాహ్య సౌందర్యం చూసుకుంటున్నారు కాబట్టి చూసుకుంటున్నారు, కానీ అంతర్ సౌందర్యాన్ని చూడడం మిస్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఈ క్రమంలో ఎందుకు అలా అనిపిస్తుంది అంటే మనం పెరిగిన వాతావరణం కానీ మన మీద సహజత్వాన్ని ఎప్పుడు కోల్పోతున్నాం అంటే మన కండిషనింగ్ జరుగుతుంది కాబట్టి మనం ఉన్న పరిసరాల ప్రభావం ఒక జీవి మీద అంటే మనిషి మీద పుట్టుక నుంచి కూడా విపరీతంగా కూడా ఆ మనిషి ప్రభావితం అయ్యి కూడా తన సహజత్వాన్ని కోల్పోయి తను ఎందుకు వచ్చాడు, ఎందుకు బ్రతుకుతున్నాడు అని పూర్తిగా అంటే ఒక ప్రకృతి చూసి ఒక పరవశించలేని స్థితి, ఒక సంగీతం విని కూడా ఆనందించే స్థితికి వెళ్ళిపోయి భౌతిక ప్రపంచంలో కేవలం ఆ డబ్బు మీదే ఆ ప్రయాణం, డబ్బు ఉంటే మనకి ఆనందం వస్తుంది, సుఖం వస్తుందన్న దాంట్లోకి వెళ్ళిపోతున్నారేమో, మునిగిపోతున్నారో నాకు అనిపిస్తుంది. సో ఇలా కాకుండా ఎప్పుడు కూడా
అంతర్ సౌందర్యాన్ని మనిషి ఎప్పుడు కూడా తన నిర్మలత్వాన్ని కోల్పోకుండా ప్రశాంత చిత్తంతో ఈ ప్రకృతిని ఒక సాక్షిభూతులుగా ఉండి చూస్తే మనకి ఈ ప్రకృతికి మించిన ఆనందం ఉండదని చెప్పి నా అభిలాష. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి విజయరెడ్డి గారు. చక్కగా మీ ప్రాక్టికల్ గా మీ అండర్స్టాండింగ్ ని ఈ టాపిక్ జరిపి చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ అండి. ఇంకెవరన్నా మాట్లాడతారండి? విజయ్ కుమార్, ఏమన్నా ఈ అండర్స్టాండింగ్ షేర్ చేసుకుంటారా? మీరు మాట్లాడలేదు డాక్టర్ గారు ఈ టాపిక్. ఓకేనండి, మీరు మాట్లాడండి. విజయ్ కుమార్ మాట్లాడతారా? లేదండి, మీరు మాట్లాడండి సార్ టాపిక్ గురించి. మీరు మాట్లాడండి, పర్లేదు. లేదు, మీ అండర్స్టాండింగ్ ని మీరు షేర్ చేసుకోండి. ప్రశ్నలకు వెళ్దామండి. ఆయన మాట్లాడలా, ప్రశ్న చేయగలరు. ఓకేనండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్ కి వెళ్దామండి. ఎనీ క్వశ్చన్స్ అండి? మన క్వశ్చన్ వైజ్ వెళ్దామండి. ఉన్నాయి కదా ప్రశ్నలు, దీంట్లో ఉన్నాయండి. దీంట్లోనే మనం అంత సౌందర్యం అదే కీ పాయింట్ అండి. దాని గురించి మనం కొంచెం ఎలాబరేట్ గా డిస్కస్ చేస్తే బెటర్ అండి. రామకృష్ణ గారు, మనం ఇప్పుడు దీంట్లో ఉన్న క్వశ్చన్స్ ప్రకారం వెళ్దామంటారా? చేయాలండి. ఇప్పుడు టాపిక్ లో చాలా ఎలాబరేట్ గా ప్రసాద్ మూల్పూర్ వారు, డాక్టర్ సుబ్బారావు గారు, లక్ష్మి గారు చాలా కాంప్రహెన్సివ్ కవర్ చేశారండి టాపిక్. మీరు గమనిస్తే మిగతా స్పీకర్స్ కూడా. సో ప్రశ్నలు కూడా చాలా రిలవెంట్ గా ఉన్నాయండి. దీంట్లో కూడా చాలా వైటల్ ఆస్పెక్ట్స్ వచ్చాయి. మనం 1 by 1 వెళ్తాం. మీరు ఇఫ్ యూ పర్మిట్ చక్రపాణి గారు మాట్లాడండి. మాట్లాడినా కాదు, ఫస్ట్ ప్రశ్న తీసుకుందాం. ఒక్కొక్క ప్రశ్న. డాక్టర్ సుబ్బారావు గారు సార్. నేను క్వశ్చన్ చదవలేదండి, బట్ లాస్ట్ క్వశ్చన్కి వెళ్తానండి. మీరు మొదటి ఫైన్ సార్, ఫైన్. ఫస్ట్ ప్రశ్న అండి. If I have ambition in childhood, will I be able to fulfill as I grow up అని ఒక కుర్రవాడు అడుగుతాడు. అంటే కృష్ణమూర్తి గారు ఈ చిన్నప్పుడు మనం అనుకున్నటువంటి ఈ ఏదైతే కోరికలు, మనం ఏది చూస్తే అది అయిపోవాలని కోరుకుంటూ ఉంటాము. మనం ఏరోప్లేన్ చూస్తే దాంట్లో పైలట్ అవ్వాలని అనుకుంటాము. ఇట్లా అనుకోవడం సహజం, కానీ అన్ని శాశ్వతాలు కాదు, ఎండ్యూర్ అవ్వవు. అవి మనం యాజ్ వి గ్రో అప్ అటు వాటినే సమస్య పోతాయి. మనం మళ్ళీ రియాలిటీకి వస్తాం కదా అని చేస్తాడు. చెప్పి కృష్ణమూర్తి గారు అంటాడు, అసలు డిజైర్ యొక్క లిమిటేషన్ గురించి చెప్తాడు. సారో ఈజ్ ద షాడో ఆఫ్ డిజైర్ అన్నాడు. ఈ కోరికకి మెయిన్ సారో అవుతుంది అంటాడు, దుఃఖం అదిలో. సో ఎటు చేసినా కూడా అది దుఃఖానికి దారితీస్తుంది అని అంటాడు.
అని చెప్పి ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ అంబిషన్? ఈ అంబిషను డిజైరు ఇటువంటివి లేకుండా మనం జీవించలేమా అని కృష్ణమూర్తి గారే ప్రశ్న వేస్తాడు ఇందులో. అంటే ఇఫ్ యు బిగిన్ టు అండర్స్టాండ్ వాట్ యు ఆర్ వితౌట్ ట్రైయింగ్ టు చేంజ్ ఇట్, దెన్ వాట్ యు ఆర్ అండర్గోస్ ఏ ట్రాన్స్ఫర్మేషన్. చూడండి, చాలా చక్కగా ఉంది చూడండి. మీరు ఉన్నది ఉన్నట్టుగా అవగాహన చేసుకున్నారనుకోండి, ఏది మార్పు చేయకుండా, మార్పు చేయడానికి అసలు ప్రయత్నమే కాకుండా చూడడమే, జస్ట్ అండర్స్టాండింగ్ కావాల్సింది ఏంటి? మన ఏదో క్వైట్ మైండ్ కావాలి, చూడడం కావాలి. అది అలా అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే వితౌట్ ట్రైయింగ్ టు చేంజ్ ఇట్, మార్పు చేయకుండా ఉంటే, దెన్ వాట్ యు ఆర్ అంటే వాట్ ఈస్ అండర్గోస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. ఇది కృష్ణమూర్తి గారి యొక్క గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ టు హ్యుమానిటీ. మిగతా చూడు నాకు ఎక్కడ కనిపించదు, అంత చక్కగా చెప్పొచ్చాడు దీంట్లో. మనం ఏమీ మార్పు చేయాలని కోరక లేకుండా జస్ట్ అవగాహన చేసుకోవడమే. అంటే అవగాహన అంటే చూడటమే, అబ్జర్వ్ చేయడం వల్ల చేస్తే ఆ వాట్ ఈజ్ ఏదైతే ఉందో దట్ అండర్గోస్ ట్రాన్స్ఫర్మేషన్. అదే దాంట్లోనే ఇది వస్తుంది మాకు. రెండో పాయింట్ ఇందులో, ఐ థింక్ వన్ కెన్ లివ్ ఇన్ దిస్ వరల్డ్ ఎనానిమస్లీ, కంప్లీట్లీ అనానిమస్లీ. అది మెయిన్ అండి. ఇక్కడ మనకేదో గుర్తింపు అని లేకుండా అనానిమస్ గా జీవించడం, వితౌట్ బీయింగ్ ఫేమస్, వితౌట్ అంబిషియస్, వితౌట్ బీయింగ్ క్రూయల్. అది సింపుల్ లివింగ్ అనమాట, బీయింగ్ అనమాట, జస్ట్ బీయింగ్. తర్వాత వన్ కెన్ లివ్ వెరీ హ్యాపీలీ. మూడో పాయింట్ చెప్తున్నాడు దీంట్లోనే, వన్ కెన్ లివ్ వెరీ హ్యాపీలీ వెన్ నో ఇంపార్టెన్స్ ఈస్ గివెన్ టు ద సెల్ఫ్. సెల్ఫ్కి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు, నేను నాది అనే దానికి ఇంపార్టెన్స్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ రైట్ ఎడ్యుకేషన్. కృష్ణమూర్తి గారు ఈ ప్రశ్న ఆన్సర్ చేసే క్రమంలో ఆ చైల్డ్హుడ్ అంబిషన్స్ అన్ని ఎండ్యూర్ అవ్వవు, ఎక్కువ కాలం ఉండదు. అసలు మీరు ఆ అంబిషన్ అంటే ఏంటి, ఆ డిజైర్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. ఆ ఫుల్ఫిల్మెంట్ దానికి ప్రయత్నించినా కూడా సారోకి దారితీస్తుంది. ఎందుకంటే సారో ఈజ్ ద షాడో ఆఫ్ డిజైర్ అని చెప్పుకొచ్చి ఇక్కడ ప్రశ్న వేసిందంటే, ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ అంబిషన్? మనము జస్ట్ బీయింగ్ వాట్ యు ఆర్, మీరు ఉన్నది ఉన్నట్టుగా మనం జీవించలేమా అని వేస్తే చక్కగా ఎలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇఫ్ యూ బిగిన్ టు అండర్స్టాండ్ వితౌట్ ట్రైయింగ్ టు చేంజ్, అది అక్కడ పాయింట్. దెన్ వాట్ ఈజ్ అండర్గో ట్రాన్స్ఫర్మేషన్ అంటూ రెండోది, ఐ థింక్ వన్ కెన్ లివ్ ఇన్ దిస్ వరల్డ్ ఎనానిమస్లీ, అదిలో వితౌట్ బీయింగ్ ఫేమస్, వితౌట్ బీయింగ్ అంబిషియస్, వితౌట్ ట్రైయింగ్. అలాగే వన్ కెన్ లివ్ వెరీ హ్యాపీలీ వెన్ నో ఇంపార్టెన్స్ ఈస్ గివెన్ టు ద సెల్ఫ్. ఇది 3 పాయింట్స్ కింద చెప్పవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ద హోల్ వరల్డ్ ఈస్ వర్షిపింగ్ సక్సెస్. మనమంతా కూడా సక్సెస్ ని మనం పూజిస్తూ ఉన్నాం. మనం ఎటువంటి స్టోరీస్ ఉంటాము, ఒక పూర్ బాయ్ ఉన్నాడు, చాలా రాత్రుళ్ళంతా కూడా కష్టపడి చదువుకుని అతను చివరికి ఒక జడ్జి అయ్యాడని, లేకపోతే ఒక అతను న్యూస్ పేపర్లు అమ్ముకుని చివరికి పెద్ద ధనవంతుడు అయ్యాడని, ఇటువంటి స్టోరీస్ అన్ని మనం వింటుంటాం. అంటూ యు ఆర్ ఫెడ్ ఆన్ ద గ్లోరిఫికేషన్ ఆఫ్ సక్సెస్ అన్నారు. విజయం ఎలాగా అవుతుందో, దాన్ని ఎలాగ ఎక్కువ కీర్తింపబడుతోందో ఆ విషయాలనే మనకు చెప్పబడ్డాయి మీ అందరికీ. అంటూ విత్ ద అచీవ్మెంట్ ఆఫ్ గ్రేట్ సక్సెస్ దెర్ ఈజ్ ఆల్సో గ్రేట్ సారో. మనం ఏదో విజయం వచ్చిందంటే ఏదో అనుకున్నా, దాంతో పాటు సారో కూడా ఉంది అంటారు, గ్రేట్ సారో. బట్ మోస్ట్ ఆఫ్ అస్, మనలో అందరూ వేర్ ఆల్ కాట్ ఇన్ ద డిజైర్ టు అచీవ్. ఆ కోరికలోనే ఉన్నాం, కానీ ఆ అచీవ్మెంట్ లో మనకు వచ్చేది కూడా సారోనే. ఈ విషయం మనం గమనించట్లేదంట. మనకేమైపోతుంది, సక్సెస్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ టు అస్ దాన్ ది అండర్స్టాండింగ్ అండ్ డిజల్యూషన్ ఆఫ్ సారో. మనకి సక్సెస్ కే ప్రాముఖ్యత మనం ఇస్తున్నాం, కానీ మనము ఈ సారోని అవగాహన చేసుకుని దాన్ని అంతం చేయడము, అది సారోని, దానికి మనము ప్రాముఖ్యత ఇవ్వటం లేదు అని చెప్తారు. సో ఇది ఫస్ట్ ప్రశ్న సార్. రెండో ప్రశ్న ఎవరైనా టేకప్ చేస్తారు? చూడండి డాక్టర్ గారు. సార్, ఫస్ట్ క్వశ్చన్ కి ఒక చిన్న ఎడిషన్ చేస్తాను మీరు చెప్పిన దానికి. వీడియోకి రండి సార్, వీడియోకి రండి సార్. దట్ ఈస్ నాట్ రియల్లీ ఎడిషన్, ఇట్ ఈస్ అన్ ఆన్సర్ టు అవర్ ఎస్టీమ్డ్ న్యూ పార్టిసిపెంట్ బై మిస్టర్ విజయ్ కుమార్. విజయ్ కుమార్ గారు మాకు రివర్లో స్విమ్ చేస్తూ నాకు ఒక పెద్ద ప్రశ్న వేశారనమాట. ఏదో సత్యం అంటారు,
సత్యాన్వేషణ అంటారు. అసలు వై షుడ్ ఐ బాదర్ అబౌట్ దట్ సో కాల్డ్ సత్యాన్వేషణ, సత్యం ఎందుకు కావాలి అన్నారు. దీనికి నాకైతే రెడీగా ఆన్సర్ దొరకలేదు. కాకపోతే ఇక్కడ ఆన్సర్ ఉందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సత్యాన్వేషణ అనేది ఎందుకు అసలు? వై బాదర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్? వై బాదర్ అబౌట్ కృష్ణమూర్తి? మనం శుభ్రంగా తిని కూర్చుని ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఎందుకు ఈ గోలంతా అనే ప్రశ్న అది వెరీ రిలవెంట్ అండ్ వెరీ పర్టినెంట్ క్వశ్చన్. దానికి ఆన్సర్ ఆయన ఇక్కడ చెప్పారు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇవన్నీ మీరు చెప్పినట్టుగా వీ ఆల్ వర్షిప్ సక్సెస్. మనందరికీ సక్సెస్ కావాలి. సక్సెస్ ఎందుకు? సక్సెస్ అంటే ఏంటి? టు ఎర్న్ మోర్ మనీ, టు అక్యుములేట్ గ్రేటర్ వెల్త్. ఇదే కదా సక్సెస్ అంటే. ఆర్ పవర్. ఏంటి సార్ చూస్తున్నారు విజయ్ కుమార్ గారు? ఇప్పుడు జీవితంలో అపార్ట్ ఫ్రమ్ వెల్త్ అండ్ ఆల్ దట్, దేర్ ఈజ్ ఆల్సో సంథింగ్ కాల్డ్ సారో. సారో అనేది ఒకటి ఉంది, మిజరీ అనేది ఒకటి ఉంది. ఆ మిజరీని నుంచి ఆ మిజరీ పోవాలి అంటే, అండర్స్టాండింగ్ రావాలి అంటే ఎలాగ మరి? ఏదో అండర్స్టాండింగ్ ఉంటేనే కదా మిజరీ పోయేది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ మిజరీ పోవడం కోసం వీఆర్ గోయింగ్ ఇన్ టు వాట్ హీ కాల్డ్ పూజ, రిచువల్, ఫిలాసఫీ, వీటన్నిటిలోకి వెళ్తున్నాం. వీ థింక్ దే గివ్ యూ ది సొల్యూషన్ టు యువర్ మిజరీ. సత్యాన్వేషణలో అవి మన మార్గాలు, మనం ఎంచుకున్న మార్గాలు ప్రస్తుతానికి. కానీ కృష్ణమూర్తి గారు వచ్చి అది కాదు స్వామి, యు ఆర్ గోయింగ్ ఇన్ ది రాంగ్ ట్రాక్, యు ఆర్ గోయింగ్ సౌత్, యూ హ్యావ్ టు గో నార్త్ అని చెప్తున్నారు. ఆయన చెప్పే నార్త్ ఏమిటి, మనం ఫాలో అవుతున్న సౌత్ ఏమిటి అనేది తెలుసుకోవాలి. అది ఇంపార్టెంట్. బట్ వన్ థింగ్ ఈజ్ సర్టన్, సత్యాన్వేషణ అనేది జీవితంలో దానికి ఒక రోల్ ఉంది, దానికి ఒక ప్లేస్ ఉంది. మీరు అన్నారు ఎందుకు సత్యాన్వేషణ చేయాలి అని. ఎందుకు చేయాలి అంటే దానికి ఒక ప్లేస్ ఉంది. ఇప్పుడు ఎందుకు భోజనం చేయాలనో, ఎందుకు స్నానం చేయాలనో అంటాం కదా, దానికి వాటన్నిటికీ రోల్స్ ఉన్నాయి. అలాగే దీనికి కూడా ఒక రోల్ ఉంది. లైక్ మ్యూజిక్, ఆర్ట్ అండ్ ఆల్ దట్, దిస్ ఎంక్వైరీ ఇంటూ ది ట్రూత్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, దాంట్లో ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఈ ఈ రిప్లై ఐ హోప్ ఐ హ్యావ్ నాట్ just one word. Truth liberates అండి. We're all in the prison. ఫ్యామిలీ అండి, ఒక సిస్టమ్ లో అటాచ్మెంట్ లో ఉన్నాం కదా, అందరూ ఉన్నాం, ఎవరు వాళ్ళు ఉన్నాము. సో ఇట్ లిబరేట్స్. ట్రూత్ అనేది మనం విషయం ఎగ్జాక్ట్లీ వాట్ ఐ మెంట్ ఆల్సో. అదే Not that the Vijay Kumar doesn't know all these things. He knows all these things. He tests his co-swimmers. అది అని మాకు తెలియదు కదా సార్. మీకు మాకు తెలియదు. థ్యాంక్ యూ సార్. ఆయన వేసే క్వశ్చన్ కూడా మూర్తి గారు వినకుండా వేస్తారు. ఎందుకంటే మూర్తి గారు మేము ఎంకరేజ్ అన్నట్టుగా. డాక్టర్ గారు ప్రేమ్ కుమార్ కూడా అడుగుతారేమో చూడండి సార్. చక్రపాణి గారు, ప్రేమ్ కుమార్ ఏమైనా ప్రశ్న చెప్తారేమో, అడుగుతారా? సార్, ఇది నే లాస్ట్ వీక్ లో అడిగినా కదా సార్, నెంబర్ 1 అది దానికి సార్ అంటే సిమిలర్ గా ఈ క్వశ్చన్ కూడా నాకు అనిపిస్తుంది. అంటే అదే ఫస్ట్ క్వశ్చన్, ఆ నెంబర్ 1 గురించి లాస్ట్ వీక్ మనం చర్చించుకున్నాం కదా సార్. ఇది కూడా దానికి కొంచెం రిలేటెడ్ గా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది సార్. అదే నాకు అర్థం. ప్రశ్న ఏమైనా ప్రిపేర్ అయ్యారండి? ఎనీ ప్రశ్న, ఎనీ క్వశ్చన్ వుడ్ యు లైక్ టు టేక్ ఆన్? సెల్ఫ్ ఎక్స్పాన్షన్ కొంచెం చూసి, సెల్ఫ్ ఎక్స్పాన్షన్. ఓకే, దెన్ ప్లీజ్ వెయిట్ అండి. సెకండ్ క్వశ్చన్ ఉంది. సెకండ్ ఎవరైనా ప్రిపేర్ అయితే
ఇక్కడ చాలా స్పెసిఫిక్ గా తీసుకెళ్తున్నాడు కృష్ణమూర్తి. ఇక్కడ చదివితే ఈజీ ఉంటుంది. చక్రపాణి గారు మీరైనా పర్లేదు, మీరైనా. మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. చక్రపాణి గారు మ్యూట్ లో ఉన్నారు. ట్రూత్ అండి, ట్రూత్ కింద మాట్లాడాం కదా మనం. అసలు ట్రూత్ గురించి ఎందుకు పట్టుకోవాలి మనం, ఎందుకు దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం చూసినప్పుడు, ఇప్పుడు కృష్ణమూర్తి గారు అసలు మొత్తం బేసిక్ ఫిలాసఫీ ఆ ట్రూత్ మీదే ఉంటుంది. ట్రూత్ అనేది పాత్లెస్ ల్యాండ్, ఎవరికాళ్ళు అది అప్రోచ్ కావాలి, ఎవరికాళ్ళు చూస్తేనే తెలుసుకుంటేనే అప్పుడు మనం ప్రాపర్ గా రెస్పాన్స్ అవన్నీ ఉంటాయని అది ఆయన చెప్పింది అనమాట. మనం యూజువల్ గా ఎవరైనా సరే ఎక్కువగా మనం చేసేది ఏంటంటే మన నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ మనం రెస్పాండ్ అవుతుంటాం. ఆ రెస్పాండ్ అవడం వలన అక్కడ మనం దాని వలన మనం యాక్చువల్ గా అక్కడ ప్రజెంట్లో ఏముందో మనం చూడట్లా. దానికి చూడకుండా మనము మన మన దాంతో రెస్పాండ్ అవడం వలన అక్కడ ట్రూత్ చూడలేకపోతున్నాం. ఆ ట్రూత్ ఉండేది ఒకటి, మనం రెస్పాన్స్ ఒకటి. అందుకని కన్ఫ్లిక్ట్ ఏర్పడటానికి వల్లనే మనకి ఇవన్నీ మనకి ఇదంతా జరుగుతుంది అనమాట. మనకి సారో ఇవన్నీ కన్ఫ్లిక్ట్ నుంచి సారో ఇవన్నీ వస్తున్నాయి అనమాట. అందుకని ఆయన ఏమంటాడంటే ఇదంతా ఎండ్ చేసి ఈ ట్రూత్ చూడాలంటాడు. ట్రూత్ చూస్తాం వల్ల మీరు మీ రెస్పాన్స్ అనేది అప్రాప్రియేట్ గా ఉంటుందని. ఆ ట్రూత్ అనేది ఎప్పుడు స్టాటిక్ గా ఉండదు, అది మారిపోతా ఉంటుంది. అది మారిపోతా ఉన్న దాన్ని మనం దాన్ని మన బ్యాక్గ్రౌండ్ లేకుండా గనక మనం చూస్తే దాన్ని వితౌట్ అబ్జర్వర్ అనమాట, దాన్ని సరిపడినట్టు మనం రెస్పాన్స్ అవుతూ ఉంటాం. అప్పుడు అప్రాప్రియేట్ గా ఉంటుంది మన యాక్షన్ కూడా. అదే ఆర్డర్ కూడా అని అంటారు, అటు అప్రాప్రియేట్ యాక్షన్. ఇప్పుడు మన ఈ రెలవెంట్ ఈ టాపిక్స్ లో కూడా మనకేంటంటే మనకి ఆ యథార్థ స్థితి దాంతో పాటే మనం పయనిస్తే గనక ఈ ఈ లవ్ తర్వాత ఈ సౌందర్యం ఇవన్నీ వాటితోనే ఉంటుంది. తర్వాత మనం ఆ గాడ్ సత్యాన్ని కూడా తెలుసుకోవచ్చు అని మనకి ఈ టాపిక్ లో మనకు తెలుపుతానండి. నేను ఇది కొంచెం యాడ్ చేద్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ అండి సార్. నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. కృష్ణమూర్తి గారు చెప్పండి చెప్పే ట్రూత్ ఆఫ్ వాట్ ఈజ్ అంటే ఏమిటి, అదే నా ప్రశ్న. ట్రూత్ ఆఫ్ వాట్ ఈజ్ అంటే ఏమిటి, ఎలాగ వస్తుంది, ఏం చేయాలి? ట్రూత్ అంటే అసలు యాక్చువల్ గా అక్కడ ఏమున్నది ఏంటి అనేదండి, అది యాక్చువల్ గా మనం చూడలేం. ఎందుకంటే మనం మన బ్యాక్గ్రౌండ్ నుంచి రెస్పాండ్ అవుతుంటాం. అది లేకుండా గనక మనం అటెంటివ్ గా ఉంటూ కానీ, లేకపోతే మనం దాని వలన మన పాత నాలెడ్జ్ దీనివల్ల ఇంటర్ఫీర్ కావటం వలన మనం చూడలేమని దాన్ని పక్కన పెట్టి అటెంటివ్ గా చూసినప్పుడు అక్కడ ఉన్నది ఏదో చూస్తాం. ఆ చూసినప్పుడు మనకి విజువల్ కానీ హీరింగ్ కానీ చూసినప్పుడు మనలో ఒక రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ వచ్చినప్పుడు దాన్ని మనం కనుక చూస్తే అది అక్కడితోనే ఎండ్ అవుతుంది. లేదనుకోండి నెక్స్ట్ మన ఆ థాట్ అనేది ఎంటర్ అయ్యి దానికి ఒకటి దాన్ని ఇచ్చేసి దాన్ని మెమరీలోకి నెడుతుంది అనమాట. అది నెక్స్ట్ మళ్ళీ ఉపయోగపడతా ఉంటుంది. అది ఆ థాట్ అలాగే అది కంటిన్యూ అవుతా ఉంటుంది. అదే మనం ఎర్లీగా రెస్పాన్స్ వర్డింగ్ చేయకుండా గనక చూస్తే అప్పుడు మనకి దాన్ని ఫ్లవరింగ్ అయ్యి అది వెదరవటానికి స్కోప్ ఉంది. అలా కాకుండా మన పాత దీంతోనే మనం చూస్తూ ఉంటే గనక మనం అది అక్కడ ఫాల్స్నెస్ లోనే ఉండిపోతాం. మనం యాక్చువల్ రియల్ గా మనం రెస్పాన్స్ అనేది ట్రూ రెస్పాన్స్ కాదు, అది ఫాల్స్ రెస్పాన్స్ అవుతుంది. ఇదే అండర్స్టాండింగ్. రామకృష్ణ గారు సెకండ్ క్వశ్చన్కి వెళ్దామండి. మీరు ఏమైనా చెప్తారా? రెండో ప్రశ్నకి వెళ్దాం. 6 ప్రశ్నలు ఉన్నాయి, టైం అయిపోయింది. In the present social system, is it not very difficult to put into action what you are talking about? మీరు మాట్లాడుతున్నటువంటిది ప్రాక్టికల్ గా తీసుకురావడం చాలా కష్టతరం కదా ఈ ప్రజెంట్ సిస్టమ్ అని అడుగుతాడు ఒక అబ్బాయి. అడిగితే కృష్ణమూర్తి గారు చాలా చక్కగా మీరు
స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యారనుకోండి, అప్పుడు మీకు దాని కష్టతరం అని ఎందుకు అనిపించదు. మీరు క్రికెట్ ఆడతారు, ఎంతో ఇంట్రెస్ట్ గా ఆడతారు, చక్కగా ఉంటుంది, అక్కడ మీకు ఏమీ కష్టం అనిపించదు. అదే ఇట్ ఈస్ ఓన్లీ వెన్ యూ డోంట్ వైటల్లీ ఫీల్ ద ట్రూత్ ఆఫ్ సంథింగ్, when you don't feel the truth of something vitally, that then only you say it is difficult to put into action అన్నమాట. అప్పుడే అంటారు you don't love it. That which you love, you do with order, there is joy in it. And then what society or what your parents may say does not matter. But if you are not deeply convinced, if you do not feel free and happy in doing what you think is right, surely your interest in it is false. Therefore it becomes mountainous and you say it is difficult. సో అంటే మీరు ఏదైతే అన్నారో దాన్ని ప్రేమించకపోతే, చాలా కష్టతరంగా అనిపిస్తే, అప్పుడు అది ఎంతో అమ్మో చాలా పర్వతం ఎక్కినంత ఇదిగా కష్టతరంగా మీకు అనిపించవచ్చు అంటాడు. అలా కాకుండా నేను డూయింగ్ వాట్ యూ లవ్ టు డూ, మీరు ఏం చేస్తున్నారో దాన్ని మీరు ప్రేమించినట్టయితే, దేర్ విల్ బి అఫ్ కోర్స్ సమ్ డిఫికల్టీస్, కష్టం ఉన్నా కూడా, బట్ దట్ వోంట్ మ్యాటర్ టు యూ, మీకు అనిపించదు అదిలో. అంటూ యు సీ వీ హావ్ మేడ్ ఏ ఫిలాసఫీ ఆఫ్ డిఫికల్టీ. కష్టతరం అనేటటువంటి ఫిలాసఫీని తయారు చేసామన్నాడు. వీ కన్సిడర్ ఇట్ ఏ వర్చ్యూ, ఏదో ఒక ఆదర్శంగా, టు మేక్ ఎఫర్ట్, టు స్ట్రగుల్, టు అపోజ్, దాన్ని మనం ఒక ఫిలాసఫైజ్ చేసామంటాడు అదిలో, స్ట్రగుల్ దాన్ని. అది అంటూ ఐఎమ్ నాట్ టాకింగ్ ప్రొఫెషన్సీ త్రూ ఎఫర్ట్ అండ్ స్ట్రగుల్, బట్ ఆఫ్ ద లవ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. నేను అంటే కృష్ణమూర్తి అంటున్నారు, నేను మాట్లాడేది అటువంటి కష్టతరము, ఆ ఫిలాసఫీ, స్ట్రగుల్, అది కాదు నేను మాట్లాడేది. ఆఫ్ ద లవ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్, ప్రేమతో చేసేటటువంటి అంశం మీదే మాట్లాడుతున్నాను. డోంట్ బ్యాటిల్ అగైన్స్ సొసైటీ, ఇక్కడ చాలా ముఖ్యమండి. డోంట్ బ్యాటిల్ అగైన్స్ సొసైటీ, సొసైటీకి వ్యతిరేకంగా మీరు యుద్ధం చేయకండి. డోంట్ ట్యాకిల్ డెడ్ ట్రెడిషన్ అన్లెస్ యు హావ్ దిస్ లవ్ ఇన్ యూ. మీలో ఈ అపారమైన ప్రేమ ఉన్నప్పుడే మీరు చేయండి, అంతేగాని ముందుగానే బ్యాటిల్ చేయడం, యుద్ధం చేయడం సొసైటీ మీద, లేకపోతే ట్రెడిషన్ మీద, వీటి మీద అంటే కాదు అంటాడు. ఎందుకంటే ఫర్ యువర్ స్ట్రగుల్ విల్ బి మీనింగ్లెస్ అండ్ యూ విల్ మియర్లీ క్రియేట్ మోర్ మిస్చిఫ్ అన్నాడు. Whereas if you deeply feel what is right and can therefore stand alone, మీరు ఎప్పుడైతే రైట్ అని మీరు ఫీల్ అవుతారో అప్పుడు యూ కెన్ స్టాండ్ అలోన్, నిలబడతారు. దెన్ యువర్ యాక్షన్ born of love will have extraordinary significance. This is the action born of love. It will have vitality and beauty. అది ఇక్కడ కృష్ణమూర్తి గారు అది కూడా చెప్తున్నాడు. ఏదో సొసైటీకి ఏదో రివోల్ట్ ఎగ్నెస్ట్ యుద్ధం చేయండి అని కానీ, లేదా డెటరేషన్ ని ఇది చేయండి అని ఆయన అంటలేదు. మీలో లవ్ ఉన్నప్పుడే చేయమంటున్నాడు. దేర్ఫోర్ మీకు చక్కటి అవగాహన ఉన్నప్పుడు మీరు when you can stand alone, అప్పుడే మీరు చేయాల్సినటువంటి సందర్భము అని చెప్తున్నాడు. అంటూ ఇంకోటి చెప్తాడు, ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ఎ వెరీ క్వైట్ మైండ్ గ్రేట్ థింగ్స్ ఆర్ బోర్న్. ప్రశాంతంగా ఉన్నటువంటి మైండ్ నుంచే గ్రేట్ థింగ్స్ పుట్టాయి. ఎ క్వైట్ మైండ్ డస్ నాట్ కమ్ అబౌట్ త్రూ ఎఫర్ట్, కంట్రోల్, డిసిప్లిన్. క్వైట్ మైండ్ అనేటటువంటిది ఏదో ఒక ఎఫర్ట్, కంట్రోల్, డిసిప్లిన్ ద్వారా వచ్చేది కాదు. అది ఆ క్వైట్ మైండ్ యొక్క విశిష్టతను కూడా ఇక్కడ ఎంఫసైజ్ చేశాడు కృష్ణమూర్తి. ఇక్కడ ఆ ట్రెడిషన్ తర్వాత సొసైటీ అంశాలు మన ఊరికి అటాక్ చేయడం కాదండి, ముందు అవగాహనతోటి ముందు అయిన తర్వాత ప్రేమ ఉన్నప్పుడు అప్పుడు మీరు when you can stand alone, then అప్పుడు అంటున్నాడు. అది చాలా క్లియర్ గా చెప్పడం జరిగిందండి. దీని మీద ఎవరైనా ఉంటే చూడండి, లేకపోతే మీరు. నేను చెప్తాను. దీంట్లో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, అది ఎంత కష్టమైన పని అయినా సరే దాని మీద మనకి ప్రేమ ఉండాలి. తర్వాత రెండోది క్వైట్ మైండ్ ఉండాలి. ఈ రెండు ఉంటే కనుక ఎంత కష్టం అయినా కానీ సాధించవచ్చు అని మన కృష్ణమూర్తి గారు. సార్, ఐ వాంట్ టు రైజ్ ఏ క్వశ్చన్ హియర్. అపారమైన ప్రేమ అంటున్నాడు, క్వైట్ మైండ్ అంటున్నారు, అంటే ఏం చేయాలి? అపారమైన ప్రేమ అంటే ఏమిటి? మనం తెచ్చుకుంటే అంటే క్రికెట్ ఉందనుకోండి, నాకు అది ఇంట్రెస్ట్, అందుకే అది ప్రేమ ఉంది, అందుకని దాని మీద ఫుల్ మైండ్ నేను పెట్టగలను, ఫుల్ ఎఫర్ట్ పెట్టగలను, దాన్ని లవ్ చేస్తుంటాను. నాకు అది చేస్తున్నప్పుడు నాకు బర్డెన్ ఏ ఉండదు, దాంతో లీనం అయిపోయి నేను అది చేయగలను అనమాట. అది ప్రేమ దాని మీద. అది కాకుండా ఇటువంటివి చేయాలంటే క్వైట్ మైండ్ కూడా ఉండాలంటున్నాడు ఆయన.
ఆ క్వైట్ మైండ్ ఉన్నప్పుడే మనం ఇది సాధించగలం అంటున్నాడు. సార్ చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. సుబ్బారావు గారు డీప్ క్వశ్చన్స్ రేజ్ చేస్తారు. ఇప్పుడు చేశారని కాదు, అసలు జనరల్గా ఆయన చేసే క్వశ్చన్స్ అన్ని కొంచెం డెప్త్ దట్టే ఉంటాయి. ఇందాకైతే ఆయన వాట్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ వాట్ ఈజ్ అన్నారు. వాట్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ వాట్ ఈజ్ అంటే, వాట్ ఈజ్ అనేది జస్ట్ వాట్ ఈజ్. అది ఇట్ కెన్ బి వాట్ ఈజ్ ఇన్ ది అవుట్ సైడ్ ఆర్ ఇన్ యువర్ ఇన్సైడ్. ఇప్పుడు ఐ బిలీవ్ ఇన్ గాడ్ అనుకోండి, అది టు ది ఎక్స్టెంట్ యూ బిలీవ్ ఇన్ గాడ్, ఇట్ ఈస్ వాట్ ఈస్. యువర్ బిలీఫ్ ఈజ్ వాట్ ఈస్, బట్ గాడ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ వాట్ ఈస్. ఆయన అంది, ఓ రాక్ ఉందనుకోండి, రాక్ ఈజ్ నాట్ క్రియేటెడ్ బై యూ, ఇట్ ఈస్ దేర్. ఏ ట్రీ ఈజ్ దేర్, ఏ మౌంటైన్ ఈజ్ దేర్, ఏ రివర్ ఈజ్ దేర్, ఇవన్నీ, స్కై ఈజ్ దేర్, ఇవన్నీ ఉన్నాయి, ఎర్త్ ఈజ్ దేర్. అవి వాట్ ఈజ్. బట్ మై 3000 గాడ్స్, దే ఆర్ నాట్ వాట్ ఈజ్. దే ఆర్ యువర్ ఇన్వెన్షన్స్. అలాగే మీ లోపల ఉన్న మీ వాట్ ఈజ్ కెన్ బి ఫ్రమ్ ఇన్ ది అవుట్ సైడ్ ఆర్ ఇన్సైడ్. ఇన్సైడ్ అంటే మీలో ఉన్నటువంటి జలసి, ఎన్వి, ఇవన్నీ కూడా వాట్ ఈజ్ ఇన్సైడ్ యూ. అది దట్ ఈస్ ఆఫ్ కోర్స్ అబౌట్ దట్ క్వశ్చన్, మై రియాక్షన్ టు దట్ క్వశ్చన్ రేజ్డ్ బై డాక్టర్ సుబ్బారావు గారు ఎర్లియర్. బట్ నౌ, ఇప్పుడు సార్, కెన్ యూ రిపీట్ యువర్ క్వశ్చన్ సార్, బికాస్ ఐ ఫర్గాట్ యువర్ క్వశ్చన్. ఎవరిని అడుగుతున్నారు? మీరే. అంటే ట్రూత్ ఆఫ్ వాట్ ఈజ్ అని, ట్రూత్ ఆఫ్ వాట్ ఈజ్ అని కృష్ణమూర్తి గారు అడుగుతుంటారు. అది అయిపోయింది కదా, దానికి ఐ గేవ్ యూ మై రియాక్షన్ రైట్. సెకండ్ క్వశ్చన్ అండి. ఓకే ఐ విల్ ఆస్క్ సార్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఒక్క నిమిషం సార్. మీరు మర్చిపోయారా? లేదు, అంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ కావాలి కదా. క్వైట్ మైండ్ అంటే క్వైట్ మైండ్ అంటే లెట్ హిమ్ గివ్ ది క్వశ్చన్ సార్. చెప్పండి ప్రసాద్ గారు, నేను మాట్లాడినా? చెప్పండి. ట్రూత్ ఆఫ్ వాట్ ఈజ్, ఇప్పుడు మీరు చెప్పారు చెట్టు, కొండ, ఇవన్నీ ఉన్నాయి, అది ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్ అన్నమాట. ఆ ట్రూత్ ఏంటి అక్కడ? ఫ్యాక్ట్. ఎన్ని ఉంటాం, 3000 గాడ్స్ ఉన్నారు అనుకోండి, అది జస్ట్ అవర్ బిలీఫ్. వాట్ ఈజ్ కానీ అది బిలీఫ్. అది సార్, ఐ వాంట్ టు టాక్ అబౌట్ ట్రూత్ ఆఫ్ వాట్ ఈజ్ అండి. కెన్ ఐ? ట్రూత్ ఆఫ్ వాట్ చెప్పండి సార్. ఐ హోప్ ఐ నాట్ ఇంటరప్టెడ్ యూ. ఓకే, ట్రూత్ ఆఫ్ వాట్ ఈజ్ అంటే కృష్ణమూర్తి గారు వాస్తవాల గురించే మాట్లాడతారండి. దట్ ఇస్ నెంబర్ 1. అండ్ మానసికమైన వాస్తవాల గురించి ఆయన మాట్లాడతారు. బాహ్యంగా ఉండేవి, భౌతికంగా ఉండేవి, అవి మనకి సమస్యలు కానే కావు. మనకి సమస్యలు అంతరంగంలో మనకి బాధలు కలిగించేవి. అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఆఫ్ మైండ్, అంటే ఒక భయము, ఇందాక చెప్పారు, ప్రసాద్ గారే చెప్పారు, ఒక భయము, ఒక అసూయ, ఒక కోపము, ఇలాగ ఎన్నో మానసికంగా వస్తూ ఉంటాయి. భార్యాభర్తలు ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఎన్నో గొడవలు అవుతూ ఉంటాయి. అలాగా గ్రీడినెస్, వైలెన్స్, ఇవన్నీ కూడా అవి మనసులో అకస్మాత్తుగా మనకి ఒక ఫీలింగ్ వస్తుంది. దాన్ని మనం భయం అంటాం, లేకపోతే ఒకసారి కోపం అంటాం, ఒకసారి అసూయ అంటాం. సరిగ్గా గమనిస్తే మనం అదే ఇందాక ఆయన చెప్పింది, అదే సెన్సిటివ్ మైండ్ ఉంటేనే యూ కెన్ సీ ది యూ మస్ట్ హ్యావ్ సెన్సిటివిటీ టు సీ దట్ రియాలిటీలో. సో
సడన్ గా మనకు ఒక ఫీలింగ్ వస్తుంది, కోపము, భయము, అసలు ఇలాంటివి వచ్చినప్పుడు అది ఏం చేయాలో మనకు తెలియదు. అప్పుడు ఏం చేస్తాం, మనము ఆలోచనతో దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. అలాగా కోపం అంటే కోపం ఉండకూడదు అంటాం, కోపం తగ్గించుకోవాలంటాం, భయపడకూడదు అంటాం. సో వీఆర్ పోస్ట్పోనింగ్ ది యాక్షన్. అంటే కోపం ఉండకూడదు అంటే ఉన్నది కోపం, ఉండకూడదని ఫ్యూచర్ని క్రియేట్ చేస్తాం. యూఆర్ క్రియేటెడ్ టైం. ఎప్పుడైతే టైం క్రియేట్ చేసామో ఉన్నది కోపము, ఉండకూడదు అన్నది వీఆర్ డివిజన్ ఉంది, కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సో ఆలోచనతో ఏం చేసినా కాన్ఫ్లిక్టే వస్తుంది. అప్పుడు ట్రూత్ ఆఫ్ వాట్ ఇది ఎలా తెలుస్తుంది, ఆ భయం ఎలా పోతుంది, ఆ కోపం అనే ఫీలింగ్ ఎలా పోతుంది. ఇందాక చక్రపాణి గారు చెప్పారు, మాటలు వర్డ్స్ వాడకుండా. అంటే కోపం అనే పేరు లేకుండా ఉన్నది కోపం, ఆ ఫీలింగ్ ఉన్నది, ఆ ఫీలింగ్ని ఉన్నది ఉన్నట్లు గమనించగలరా. దట్ రిక్వైర్స్ సెన్సిటివిటీ అంటాడు కృష్ణమూర్తి. దట్ రిక్వైర్స్ అటెండ్ టు మైండ్ అంటాడు. ఎప్పుడైతే అబ్జర్వ్ వాట్ ఈజ్ అంటే ఆ ఫీలింగ్ ఆఫ్ వాట్ ఈజ్, ఆ కోపాన్ని ఉన్నది ఉన్నట్లు గమనించామో ద ఫీలింగ్ విల్ ఫ్లవర్స్. అంటే ఆ ఫీలింగ్ అలాగా మొత్తం మనసులో ఉన్న ఫీలింగ్ అంతా కూడా ఎంటైర్ స్పేస్ని ఆక్యుపై చేసుకుంటే అది పెరిగిపోద్ది. పెరిగి అల్టిమేట్గా బికాజ్ ద ట్రూత్ ఈజ్, ఫీలింగ్ అనేది నిజంగా వాస్తవం కాదు, ఇది రియల్లీ ట్రూత్ ఏంటంటే ఇది అవాస్తవం. అంచేత దట్ విదర్స్ అవే అండ్ ఫాల్స్ అవే. సో ఫ్యాక్ట్స్, వాస్తవాలన్నీ కూడా సత్యాలు కావు. సో ఆల్ ఫ్యాక్ట్స్ ఆర్ నాట్ ట్రూత్. అది మనం రియలైజ్ అవుతాయి అంతరంగంలో, మానసికంగా. ఆ అబ్జర్వేషన్లో, అటెండ్ టు మైండ్లో మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు బికాజ్ ఇట్ ఇస్ నాట్ ట్రూత్, ఆ వాస్తవం అంటే ఫీలింగ్ ఆఫ్ యాంగర్ ఎక్స్పాండ్స్ అండ్ విదర్స్ అవే, ఫాల్స్ అవే. సో అది ట్రూత్ కాదు అని అర్థమైపోయింది. సో వీఆర్ రియలైజ్ ద ట్రూత్ ఆఫ్ వాట్ ఈజ్ అంటే ఆ ఫీలింగ్ మన బాధ కలిగించే కోపం కోపం కాదు, మన బాధ కలిగించే భయం భయం కాదంటే బికాజ్ వీ అబ్జర్వ్ ఇట్ విత్ అటెండ్ టు మైండ్. టోటల్ అటెండ్ టు మైండ్ మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో, ఐ హోప్ ఐఎమ్ కన్వేయింగ్, మీన్ దట్ మై అండర్స్టాండింగ్. ఆ ఫీలింగ్ దగ్గర ఉండాలి. వర్డ్ ఈజ్ నాట్ దట్ థింగ్ అంటాడు, పదాలు పెట్టకూడదు. భయం ఫీలింగ్ తోటే గమనించాలి. దానికి గమనించాల్సింది క్వైట్ మైండ్, అంటే అటెండ్ టు మైండ్. అది మనం చేయగలమా అనేది చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, చక్కగా చెప్పారు. మూడో ప్రశ్నకి వెళ్దామండి. మూడో ప్రశ్నకి వెళ్దామా? What do you mean by a total change? And how can it be realized in one's own being? టోటల్ చేంజ్ అంటే ఏమిటి అని అడుగుతాడు అబ్బాయి అందులో. అయితే కృష్ణమూర్తి గారు ఉదాహరణ, సపోజ్ యు ఆర్ అంబిషియస్, మీకు ఎంత కోరికలు అయినా ఉన్నాయనుకో, యూ హ్యావ్ బిగన్ టు సీ ఆల్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ అంబిషన్. అంటే ఆల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ అంబిషన్ ని చూడాలంటాడు. అది ఏమిటి? హోప్, సాటిస్ఫాక్షన్, ఫ్రస్ట్రేషన్, క్రూయల్టీ, సారో, ఇన్కన్సిడరేషన్, గ్రీడ్, ఎన్వీ, an utter lack of love. Seeing all this, what are you to do? అంటే ఆల్ ఇంప్లికేషన్స్ చూడాలి అంటాడు అంబిషన్. సపోజ్ తర్వాత టు మేక్ అన్ ఎఫర్ట్ టు చేంజ్ ఈజ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ అంబిషన్. అంటే కృష్ణమూర్తి గారు ప్రయత్నం అసలు దానికి ఎప్పుడు పీట వేయడం మనం తెలిసిన విషయం. సో ఎఫర్ట్ చేస్తే అది మళ్ళీ అనదర్ ఫార్మ్ ఆఫ్ అంబిషన్ అవుతుంది. ఇట్ ఇంప్లైస్ ఎ డిజైర్ టు బి సంథింగ్ ఎల్స్. అది అంటే యూ మే రిజెక్ట్ వన్ డిజైర్, బట్ ఇన్ దట్ వెరీ ప్రాసెస్ యూ కల్టివేట్ అనదర్ డిజైర్ విచ్ ఆల్సో బ్రింగ్స్ సారో. అది అంటే ఒక డిజైర్ రిజెక్ట్ చేస్తే ఆ ప్రాసెస్లో మనం ఇంకొక డిజైర్ని కల్టివేట్ చేస్తున్నాము, అది మనకి అది కూడా సారో తీసుకొస్తుంది అంటాడు అదిలో. నౌ ఇఫ్ యు సీ దట్ అంబిషన్ బ్రింగ్స్ సారో, మీరు చూసినప్పుడు అంబిషన్ సారో తీసుకొస్తుంది, అండ్ ద డిజైర్ టు పుట్ అన్ ఎండ్ టు అంబిషన్ ఆల్సో బ్రింగ్స్ సారో. అంటే ఆ డిజైర్ టు పుట్ అన్ ఎండ్ టు అంబిషన్, ఆ అంబిషన్ ఎండ్ చేయడం అది కూడా సారో తీసుకొస్తుందని మీరు గమనించినప్పుడు, ఇఫ్ యు సీ ద ట్రూత్ ఆఫ్ దిస్ వెరీ క్లియర్లీ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ డు నాట్ యాక్ట్, చూడడమే. డు నాట్ యాక్ట్ అంటే మన మైండ్ యాక్ట్ చేయట్లేదు, మనం చేయట్లేదు. బట్ అలౌ ద ట్రూత్ టు యాక్ట్, then that truth brings about a fundamental change in the mind, a total revolution. అది ఆ ట్రూత్ ని మనం షుడ్ అలౌ ద ట్రూత్ టు యాక్ట్ అంటాడు, మనం యాక్ట్ చేయడం కాదు. ఆ విషయం ఇక్కడ చాలా క్లియర్ గా ఇచ్చేసింది.
బట్ ఇట్ రిక్వైర్స్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ అటెన్షన్, పెనట్రేషన్, ఇన్సైట్. ఆయనే మనం ఇది చేస్తున్నాడు, దాన్ని చాలా డీపర్ సెన్స్ లో లుక్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నాడు. చెప్తూ వెన్ యు ఆర్ టోల్డ్ దట్ యూ షుడ్ బి గుడ్, దట్ యూ షుడ్ లవ్ అని ఎవరైనా చెప్తే మనకి, మీరు మంచిగా ఉండండి, ప్రేమించండి అంటే ఏమవుతుంది జనరల్ గా? యు సే ఐ మస్ట్ ప్రాక్టీస్ బీయింగ్ గుడ్, ఐ మస్ట్ షో లవ్ టు మై పేరెంట్స్, టు ద సర్వెంట్, టు ద డాంకీ, టు ఎవ్రీథింగ్. దట్ మీన్స్ యు ఆర్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు షో లవ్. మీరు ప్రయత్నం చేస్తున్నారు లవ్ చేయడానికి. అండ్ దెన్ లవ్ బికమ్స్ వెరీ షార్డీ అండ్ పెట్టి, యాజ్ ఇట్ డస్ విత్ దోస్ నేషనలిస్టిక్ పీపుల్. ఇట్ ఈస్ గ్రీడ్ దట్ కాజెస్ దీస్ ప్రాక్టీసెస్. ఈ ప్రాక్టీసెస్ అన్ని మనం ఏం చేస్తాం, ఇలాగేస్తే రీచ్ అవుతాము, అలా అయితే రీచ్ అవుతాము, రకరకాల మెథడ్స్ ఫాలో చేస్తాం. బట్ ఇఫ్ యు సీ ద ట్రూత్ ఆఫ్ నేషనలిజం, ద ట్రూత్ ఆఫ్ గ్రీడ్, అండ్ లెట్ దట్ ట్రూత్ వర్క్ అపాన్ యూ, లెట్ దట్ ట్రూత్ యాక్ట్, దెన్ యూ విల్ బి బ్రదర్లీ వితౌట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్. ఇప్పుడు ఇందాక ట్రూత్ ఆఫ్ వాట్ ఈస్ కృష్ణమూర్తి, మన డాక్టర్ సుబ్బారావు గారు స్టే విత్ దట్ ఫీలింగ్, అబ్జర్వ్ ద ఫీలింగ్ అంటున్నారు. అదే విషయం అక్కడ. సో దట్ ద వెరీ ట్రూత్ విల్ యాక్ట్, మనం యాక్ట్ చేయడం కాదు. అది ఏ మైండ్ దట్ ప్రాక్టీసెస్ లవ్ కెనాట్ లవ్. బట్ ఇఫ్ యు లవ్ అండ్ డు నాట్ ఇంటర్ఫియర్ విత్ ఇట్, దెన్ లవ్ విల్ ఆపరేట్. మన వినయ్ గారు ఇదే కోట్ మన పెట్టారండి, మన వాట్సాప్ గ్రూప్ లో కూడా పెట్టారు ఇదే. ఏ మైండ్ దట్ ప్రాక్టీసెస్ లవ్ కెనాట్ లవ్, ప్రేమించలేదు. బట్ ఇఫ్ యు లవ్ అండ్ డు నాట్ ఇంటర్ఫియర్ అంటే మన మైండ్, మన థాట్ అనమాట. థాట్ ద్వారా ఏమి ఇంటర్ఫియర్ కాకుండా ఉంటే దెన్ లవ్ విల్ ఆపరేట్. అది సార్. ఇప్పుడు మనం ట్రూత్ ఆఫ్ వాట్ ఈస్ ని 3 ప్రశ్నల్లో చాలా జాగ్రత్తగా అలౌ ద ట్రూత్ టు యాక్ట్, నాట్ వి యాక్టింగ్ ఆన్ దట్. అది సార్ ఇప్పుడు 9 అయిపోయింది, ఇంకా మాట్లాడితే కష్టమేమో కదా. 9 o'clock అయింది. ఇందాక చక్రపాణి గారు, ప్రేమ్ కుమార్ సార్ ఒక్క నిమిషం సార్, 9 అయిపోయింది, ఇంకా మాట్లాడదామా? ఇంకా ఒక 2 అంశాలు ఉన్నాయండి. మీరు అంటే ఇట్ ఈస్ అప్ టు యు. అవగొట్టడం కాదండి, అవగాహన రాదు కదండి. చక్రపాణి గారికి అండి, నేను ఐఎమ్ లీవింగ్ ఇట్ టు హిమ్, ఐఎమ్ నాట్. ఓకే ఓకే. రామకృష్ణ గారు, ఇందాక మేడం గారు ఆ 2 క్వశ్చన్లు కూడా డీల్ చేశారు. కనుక మనకి ఎటువంటి టైం అయింది కాబట్టి మనం ఎండ్ చేద్దామండి. ప్రేమ్ కుమార్ ఇప్పుడు సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఒకటే పాయింట్ ఆయన చెప్తే మీరు చూడండి, ప్రేమ్ కుమార్ మాట్లాడతాడు. ప్రేమ్ కుమార్ గారు బ్రీఫ్ గా చెప్పండి. అదే సార్, సెల్ఫ్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి నీ ప్రశ్న? దానికి మనం ఎవరో ఒకరిని ఆదర్శంగా పెట్టుకొని వాళ్ళని లాగా అవ్వాలి అంటే ప్రాసెస్ ఆఫ్ బికమింగ్, ఏదో ఒకటి అవ్వాలి అని అనుకరించడం కానీ వాళ్ళని ఫాలో అవ్వడం, ఇవన్నీ చేస్తుంటే అవన్నీ సెల్ఫ్ ఎక్స్పాన్షన్లే. అంటేనే దేనికోసమో అంటే గ్రేట్ అవ్వాలి. గ్రేట్ అనేది కూడా ఏంటంటే అక్కడ మళ్ళీ సెల్ఫే వచ్చేస్తుంది. అది ఏ పనైనా సరే, ఏ రంగమైనా సరే, గ్రేట్ అవ్వాలంటే అక్కడ గ్రేట్ అని చెప్పేది అది ఏది గ్రేట్ అవ్వాలి అనేది అది సెల్ఫే. సో ఎప్పుడైతే ఫేమస్ అవ్వాలో లేకపోతే అదే ఒక బిగ్ మ్యాన్ ఆర్ హీరో వాళ్ళని నేను ఇమిటేట్ చేయడం, ఫాలో చేయడం, ఇవన్నీ చేస్తుంటే అవన్నీ సెల్ఫ్ ఎక్స్పాన్షన్లే. ఈ సెల్ఫ్ ఎక్స్పాన్షన్ లో సెల్ఫే ముఖ్యంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు అది ఏదో ఒకటి చెప్పుకోవచ్చు, నేను దేశాని కోసం చేస్తున్నా, పీస్ అంటే శాంతి కోసం చేస్తున్నానని బయటికి చెప్పుకోవచ్చు. కానీ అక్కడ జరిగేది మన అహం యొక్క విస్తరింపే, సెల్ఫ్ ఎక్స్పాన్షనే. అదే సార్, సెల్ఫ్ ఎక్స్పాన్షన్ అంటే మనం అది ఓన్లీ ఇదంతా సెల్ఫ్ ఎక్స్పాన్షన్ కింద లెక్క. మనం పేరు పెట్టుకుంటాం, నేను దేశాని కోసం చేస్తున్నా, నేను గ్రేట్ అవ్వాలి, నాకు అది చేయాలి, అది నేను అది అవ్వాలి, ఇది అవ్వాలి అని ఒక అంబిషన్ వచ్చేస్తే అక్కడ సెల్ఫే ఉంటుంది తప్ప మనకు ఆ నిజమైన ప్రేమ అంటారు, మన ప్రేమతో పనిచేయట్లా. ఆ నేననేది ఎదగాలి. అంటే అహం అనేదాన్ని మనం బలోపేతం చేసుకోవాలి. అక్కడ అదే ఉద్దేశంగా
సార్ ఒక్క నిమిషం సార్. ఇక్కడ నేను అనేది, అహం అనేది, ఇగో అనేది ప్రాబ్లం అండి. సెల్ఫ్ ఎక్స్పాన్షన్ అంటే నేను ఉన్న వాస్తవం వాట్ ఈజ్ వాట్ షుడ్ బి అన్న. బికమింగ్ అంటే ఉన్నది వదిలేసి ఏదో అవ్వాలనుకోవడం. అది సెల్ఫ్ అంటే ట్రూత్ని చూడనివ్వదు. సెల్ఫ్ అనేది ఎప్పుడూ కూడా ఉన్నది చూడనివ్వదు. చూడనివ్వకుండా గత ఫ్యూచర్ క్రియేట్ చేస్తుంది. ఉన్నదాన్ని చూడకుండా బికమింగ్ అంటే ఈజ్ నాట్ అలవింగ్ యూ టు లివ్ విత్ వాట్ ఈజ్. ఇక్కడ ఉన్నది చూడనివ్వదు. నువ్వేమో అల్పమైన వాడివి, బట్ నువ్వు గవర్నర్ అవ్వాలనుకుంటున్నావు. బట్ నీ పొజిషన్ ఏంటి? నీ పొజిషన్ ఉన్న పొజిషన్ మానసికంగా చూడాలి. ఇవన్నీ కూడా కృష్ణమూర్తి చెప్పే టీచింగ్ అంతా కూడా మానసికం, సైకలాజికల్ ఆస్పెక్ట్ లోనే గమనించాలి. అప్పుడే కృష్ణమూర్తి టీచింగ్ యొక్క అవగాహన వస్తుంది. సో ఉన్నది అల్పమైనది, కానీ ఏమనుకుంటున్నాడు? మారాలనుకుంటున్నాడు. కోపం ఉన్నది, కోపం మళ్ళీ అక్కడికే వస్తున్నాను. కోపం పడకూడదు అంటే బికమింగ్ లోకి వెళ్తున్నాడు. లేకపోతే గ్రీడీనెస్, ఐ డోంట్ వాంట్ బి గ్రీడీ అంటే ఉన్నది వదిలేసి ఏదో అవ్వాలనుకోవడం, ఆపోజిట్ అవ్వాలనుకోవడం. అది సెల్ఫ్ ఎక్స్పాన్షన్. అంటే ఇట్ డజంట్ లీడ్ టు అండర్స్టాండింగ్, ఇట్ గివ్స్ మోర్ కన్ఫ్యూజన్, కాన్ఫ్లిక్ట్. ఎప్పుడైతే డివిజన్ వచ్చిందో, కాలం ప్రొడ్యూస్ అయిందో, కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో దానికి క్వైట్ మైండ్ కావాలి. మళ్ళీ బికమింగ్ ఉండకుంటే యూ హావ్ టు అబ్జర్వ్ వాట్ ఈజ్ విత్ ఎ క్వైట్ మైండ్. వాట్ ఈస్ దట్ క్వైట్ మైండ్? అటెండ్ టు మైండ్, యూ హావ్ టు అండర్స్టాండ్. అదే ఏదో ఒకటి అది వచ్చేస్తే ఇది ఇది పోతుంది అని ఒక మాయ. అది అంటే ఇప్పుడు అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేమ్ ఇప్పుడు నేను గవర్నర్ అవ్వాలి, కానీ ఇప్పుడు నేను వచ్చి నా స్థితి ఏంటో చూసుకోకుండా నేను గవర్నర్ అవ్వాలి అనే స్థితిని పెట్టుకుంటే ఆ గవర్నర్ స్థితి నాకు వచ్చేస్తే ఇప్పుడు నాకు అన్ని బాగా జరుగుతాయి అని ఒక మాయ. అదే కదా సార్? అంతే మాయ. ఆ మాయ అంటే మళ్ళీ టెన్షన్ లోకి వెళ్ళిపోతాం. వర్డ్స్ కొంత జాగ్రత్తగా వాడాలి. అంచేత ఉన్నది చూడాలి. ఇంకేదో అవ్వాలి అంటే ఒక క్లర్క్ గవర్నర్ అవ్వాలనుకుంటున్నాడు. సో బికమింగ్ లోకి వెళ్తున్నాడు. ఇట్ ఇస్ అన్ ఇంపాసిబుల్ థింగ్. సో మానసికంగా ఏంటి? నాకున్నది అసూయ. అసూయ ఉండకూడదు అనేది పెట్టుకున్నాం మానసికంగా. నాకు అసూయ ఉంది, నాకు అసూయ ఉండకూడదు అనుకుంటున్నా. సో ఐఎమ్ క్రియేటింగ్ సెల్ఫ్. నాకు నేను అనేది అక్కడ ఉంది, సెల్ఫ్. నా సెల్ఫ్ ఏంటి? అసూయ. బట్ నేనేమనుకుంటున్నాను? ఐఎమ్ ట్రైంగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఇట్, ఐఎమ్ ఓవర్కమింగ్ ఇట్. అంచేత ఏమంటున్నాను? అసూయ ఉండకూడదు అంటున్నాను. బికమింగ్. ఎప్పుడైతే బికమింగ్ లోకి వెళ్ళానో, యూఆర్ నాట్ స్టేయింగ్ విత్ ఫ్యాక్ట్. ఒక అవాస్తవాన్ని, నాన్ ఫ్యాక్ట్ క్రియేట్ చేశారు, ఒక ఐడియాని క్రియేట్ చేశారు. ఎప్పుడైతే అసూయలోకి, అదే అవాస్తవాన్ని క్రియేట్ టైం క్రియేట్, సారీ ఇవన్నీ ఎక్కువ చెప్పారు, అది కాన్ఫ్లిక్టే వస్తుంది, అవగాహన రాదంటాడు. ఇక్కడ నేను అనేది ఇది యాక్షన్ అండి. నేను ఏంటో తెలుసుకోవాలి, అది అంతే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్ గారు. ఇప్పటికే కాలాతీతం అయింది, ఇది ఎండ్ చేద్దామండి. ఈ సెషన్ లో పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదం తెలుపుతూ, ఈ డిస్కషన్ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతతో ఎండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి.